సరస్వతి ఆరాధన విపరీతంగా చాలా ప్రాంతాల్లో ఉన్నది, కానీ సరస్వతి దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. బహుశా నేను అనుకోవడం ఏమిటంటే సరస్వతి అంతర్వాహిని. ఈ వసంత పంచమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు సరస్వతి మాత ఆవిర్భవించిన రోజు అని చెప్తాం. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే శివుడి యొక్క శరీరం నుంచి ఒక తెల్లని రూపాన్ని సృష్టిస్తాడు. తెల్లని రూపాన్ని, చల్లని రూపాన్ని సృష్టిస్తాడు. ఆ రూపమే సరస్వతీదేవి. ఆమెనే వాగ్రూపంగా వచ్చింది. అందుకోసం అని చెప్పని వసంత పంచమి రోజు ఆవిర్భవించింది కనుక దీనికి శ్రీ పంచమి అని పేరు. బ్రహ్మ దేవాలయం ఒక్కటే ఉంది భారతదేశంలో. మిగతా చోట్ల బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి కానీ దేవాలయాలు లేవు. భారతీయులకు చరిత్ర పట్ల స్పృహ తక్కువ. శాసనాలు కనుమరుగైపోయినాయి, విగ్రహాలు కనుమరుగైపోయినాయి. అట్లా పోయినటువంటి దాంట్లో బ్రహ్మదేవుడిది కూడా ఒకటి. మల్లికార్జున స్వామి ముందున్న నంది విగ్రహం అనేది చాళుక్యుల కాలం నాటిదని అంటారు. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా భావిస్తున్నాం. అసలు వాస్తవానికి ఇది కాకతీయుల కాలం నాటిదనే భావన ఉండేది. తెలుగు భాష పట్ల అనురక్తి ఎలా ఏర్పడింది? సాహిత్యంలోకి రావడానికి ప్రేరణ ఏంటంటే ఆలయానికి ఒక గుర్తింపు తేవడానికి కృషి చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. నేను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ కావాలి, నీ ఆలయాన్ని పునరుద్ధరించే శక్తి నాకు కావాలి. 1995లోనే చంద్రశేఖరరావు జాతకం రాసిచ్చింది. రిటర్న్గా రాసిచ్చిన, సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్ ఏదో ఒక రోజు అని చెప్పిన. ధ్యానంలో అంటే మౌనంలో కూర్చోవడమా లేదా ఏదైనా ఉపాసన చేయడమా? ఈ వాక్శక్తినే కనుక మనం అదుపు చేసినట్టయితే ప్రపంచంలో ఎవరిని మార్చే శక్తి ఎవరికి లేదు. ఇది ఒక భ్రమ మాత్రమే. మీ జీవితంలో బాధాకరమైన సంఘటన ఏదైనా? మేము ఇట్లా నీలోఫర్ హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నాం, పాప చనిపోయింది. అంటే నా యొక్క అసమర్థత వల్ల, నా యొక్క డబ్బు లేని తరం వల్ల, నా యొక్క పేదరికం వల్ల నేను పాపను కోల్పోవలసి వచ్చింది కదా అని చెప్పేసి. మర్పడగ విజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయం నిర్వాహకులు, సరస్వతి యజ్ఞ సంస్థ వ్యవస్థాపక సమన్వయకర్త చెప్పెల హరినాథ శర్మతో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మరపడగలో గల విజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఉన్నాం. ఈ క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ్ శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో ప్రస్తుతం పరిస్థితుల గురించి, వసంత పంచమి నేపథ్యంలో ముందుకు వస్తున్నాం. వసంత పంచమి గురించి ప్రధానంగా ఏం చెప్తారు? ముందుగా నమస్కారం. నమస్కారం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురిణా ఫణితయః. మాఘశుద్ధ పంచమి రోజు శ్రీ పంచమి అని పేరు దీనికి. వసంత పంచమి అని తర్వాతకు వచ్చింది. శ్రీ పంచమి అనేది దీనికి ఉన్న పేరు. మదన పంచమి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వసంత పంచమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు సరస్వతీ మాత ఆవిర్భవించిన రోజు అని చెప్తారు. దీనికి దేవి భాగవతంలో, అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవేవర్త పురాణం, గోలోక ఖండంలో కూడా మనకు ఇతిహాసాలు ఉన్నాయి. మొట్టమొదట బ్రహ్మదేవుడు ఈ సృష్టిని అంతా చేసిన తర్వాత సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తారు. వీటిలో వాక్శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఉంది. సృష్టి ఆదిలో మానవుడికి కూడా వాక్శక్తి ఉండేది కాదు. అప్పుడు ప్రజాపతులు కూడా తమ భావాలను సైగల ద్వారా తెలియజేసేవాళ్ళు, సంజ్ఞల ద్వారా తెలియజేసేవాళ్ళు. ఈ కరచాలనాలు, కళ్ళు తిప్పడం, దీని ద్వారానే భాష ఉండేది తప్ప అవయవాల కదలిక ద్వారానే తప్ప వాగ్రూపంలో భాష ఉండేది కాదు. అప్పుడు బ్రహ్మదేవుడికి అనిపించింది, ఇంత పెద్ద సృష్టి చేసి నేను వీడికి ఒక మాట వస్తే బాగుండేది కదా, ఏదైనా ఒక రూపంలో తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఇస్తే బాగుండేది కదా అని అనిపించి విష్ణువుని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే శివుడి యొక్క శరీరం నుంచి ఒక తెల్లని రూపాన్ని సృష్టిస్తాడు. తెల్లని రూపాన్ని, చల్లని రూపాన్ని సృష్టిస్తాడు. ఆ రూపమే సరస్వతీదేవి. ఆమెనే వాగ్రూపంగా వచ్చింది. అందుకోసం అని చెప్పని వసంత పంచమి రోజు ఆవిర్భవించింది కనుక
దీనికి శ్రీ పంచమి అని పేరు. శ్రీ అనే దానికి లక్ష్మి అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. శ్రీ అనే దానికి సరస్వతి అనే అర్థం కూడా ఉంది. అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి మనం అంటాం శ్రీకారం అంటాం. అక్షర శ్రీకారం, అక్షర స్వీకారం అంటారు. మొదలు శ్రీతో రాయడమే. ఏదైనా పని మొదలు పెడితే కూడా ఆ పనికి శ్రీకారం చుట్టారు అంటారు. అంటే శ్రీ అంటే సరస్వతి అని అర్థం. శ్రీ పంచమి అంటే సరస్వతీ పంచమి అని అర్థం. అయితే వసంత పంచమి అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఒక సంవత్సర కాలం పోయి మరొక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు మనకు 6 ఋతువులు ఉన్నాయని చెప్తారు. శిశిర ఋతువు ప్రారంభంలో ఈ వసంత పంచమి వచ్చింది. రాబోయేటటువంటి ఋతువు వసంత ఋతువు. ఆ వసంతానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ముందు ఉన్నటువంటి ఋతువు కాబట్టి, ఈ ఋతువులో ప్రారంభమవుతున్నటువంటి పండుగ కాబట్టి దీనికి వసంత పంచమి అనేటటువంటి పేరు వచ్చిందిగా మనం భావించవచ్చు. ఉత్తరాదిన వసంత పంచమిని చాలా విశేషంగా భావిస్తారు. ఇక మీరు అన్నారు దీన్ని శుభమైనటువంటి గడియలుగా భావిస్తారు అని అన్నారు. మనకు సంవత్సరంలో 3 రోజులను చాలా కడెత్తిన వజ్రాలని చెప్తారు. ఒకటి దసరా, విజయదశమి రోజు. విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా కూడా విజయవంతంగా అది తన గమ్యాన్ని చేరుకుంటుంది అనేది ఒక విశ్వాసం. రెండవది అక్షతృతీయ, వైశాఖ శుద్ధ తదియ అక్షతృతీయ, దానికి కూడా శ్రేష్టమైనటువంటి ముహూర్తము అని పేరు. వసంత పంచమి ఇది మూడవది. ఈ మూడిటికి సంబంధించి ఎవరు ఏ పని ప్రారంభించాలనుకున్నా మిగతా విషయాలు ఏమీ చూడకుండా ఈరోజు ప్రారంభించవచ్చు అని చెప్పని శాస్త్రాలు చెప్పినాయి. అయితే వాగ్రూపంలో ఒక్కసారి సరస్వతి ఆవిర్భవించిన తర్వాత విజ్ఞానం అనేది విస్తరిల్లింది. అందుకనే అమ్మవారికి జ్ఞానప్రదాయినిగా పేరు. మిగతా జంతుజాలానికి మానవునికి ఉన్న తేడా ఏమిటంటే, వీడికి ఉన్నటువంటిది వాక్శక్తి. ఈ వాక్శక్తి ద్వారా తాను అనుకున్నది ఎదుటి వ్యక్తికి చేరజేయగలుగుతాడు. ఎదుటి వాళ్ళు అనుకున్నప్పుడు తాను తెలుసుకోగలుగుతాడు. ఈ తనకు ఉన్నటువంటి భావ వినియమం ద్వారా ఒకరి నుంచి ఒకరికి రావడం ద్వారా అనేకమైనటువంటి విజ్ఞానం, 1000 కోట్ల గ్రంథాలు, లక్షల కోట్ల గ్రంథాలు, లక్షల కోట్ల శాస్త్రాలు ఇవన్నీ కూడా ఆవిర్భవించడానికి కారణమైంది. వివిధ రకాల భావజాల ప్రాప్తికి ఉపయోగపడ్డది. కనుకనే అమ్మవారిని జ్ఞానదాయిని అని అంటారు. అందుకని వాగ్రూపంలో వచ్చింది కాబట్టి ఈరోజు సరస్వతిని అర్చించడం అనేటటువంటిది విశేషమైనటువంటి రోజుగా చెప్తారు. అంతటా కూడా, దేశమంతటా రాకుండా ప్రపంచమంతటా కూడా సరస్వతి ఆరాధన అనేది ఉన్నది. కనుక వసంత పంచమి రోజు సరస్వతిని ఆరాధించడం అనేటటువంటిది విశేషమైనటువంటి రోజు. సరస్వతి ఆరాధన విపరీతంగా చాలా ప్రాంతాల్లో ఉన్నది. కానీ సరస్వతి దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటి? అంటే మనకు 3 మూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. పురాణాలలో చాలా గాథలు ఉన్నాయి. ప్రధానంగా వ్యాప్తిలో ఉన్నటువంటిది ఏంటంటే, బ్రహ్మదేవుడి యొక్క పత్నిగా సరస్వతీదేవిని భావిస్తాం మనం. బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండకూడదని ఒక శాపం ఉన్నది. దాని కారణంగా సరస్వతి ఆలయాలు తక్కువగా ఉన్నాయి. కాశ్మీర్లో ఒకటి ఉన్నది, మన బాసర్లో జ్ఞాన సరస్వతీదేవి, వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం. అది చాలా ప్రతిష్టాపితమైనటువంటి అమ్మవారు అక్కడ ఉంది. మన సిద్దిపేట జిల్లాలోనూ 2 దేవాలయాలు ఉన్నాయి. ఇటు చివరిలో వర్గల్లో సరస్వతి దేవాలయం చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందినటువంటి దేవాలయం. అనంతసాగర్లో సరస్వతి దేవాలయం. ఈ 3 ఈ మన తెలంగాణ ప్రాంతంలో బాసర సరస్వతి, అనంతసాగర్ సరస్వతి, వర్గల సరస్వతి, ఇవి శ్రేష్టమైనటువంటి ఆలయాలు. బహుశా నేను అనుకోవడం ఏమిటంటే, సరస్వతి అంతర్వాహిని. అంతర్వాహిని అంటే లోపల ప్రవహిస్తుంది. సరస్వతి నది అంతర్వాహిని. సరస్వతి అమ్మవారు కూడా అంతర్వాహిని. ఎందుకంటే సరస్వతి అనే దాంట్లోనే ప్రవహించడం అనేటటువంటి అర్థం ఉన్నది. ప్రసరించడము, అనుసరించడము, ప్రవహించడం. ఇప్పుడు జ్ఞానం ఉన్నది అనుకోండి, జ్ఞానము ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రసరించాల్సిందే, ప్రవహించాల్సిందే. ఇది పైకి కనిపించేది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను వింటూ ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. మన మధ్య ఒక తీగ లేదు, మన మధ్య ఒకటి ఏదైనా బ్రిడ్జ్ లాంటిది లేదు. కానీ నేను మాట్లాడింది మీకు వినబడుతున్నది, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మీరు మాట్లాడింది నేను వినగలుగుతున్నాను, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ వాక్కుకి ఏమైనా రూపం ఉన్నదా అంటే లేదు. అది కేవలం శబ్ద రూపమే. ఈ శబ్ద రూపంలో ఒకరి నుంచి ఒకరికి, ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక యుగం నుంచి ఒక యుగానికి ఇట్లా ప్రవహిస్తూ వచ్చింది. కాబట్టి దానికి అంతర్వాహిని అనేటటువంటి పేరు సరస్వతికి వచ్చింది. నదీ రూపంలోనే కాకుండా వాగ్ రూపంలో ఉన్నప్పటికీ కూడా అంబితమే, నదీతమే, దేవీతమే, సరస్వతి అని. అంబితమే అంటే ఒక విగ్రహ రూపంలో ఉండేటటువంటి, అమ్మ రూపంలో ఉండేటటువంటి సరస్వతి. నదీతమే అంటే నదీ రూపంలో ఉండేటటువంటి సరస్వతి. దేవీతమే, దేవి అంటే కాంతి. దేవి అనే పదానికి కాంతి అనేటటువంటి అర్థం ఉన్నది. దేవి అనే పదానికి శబ్దం అనే అర్థం కూడా ఉన్నది. ఈ 3 రూపాల్లో ఉండేటటువంటి సరస్వతి 3 రూపాల్లో కూడా అంతర్వాహిని. అందుకని ఒక వ్యక్తిని మనం చూస్తే అతని బాహ్య వేషాన్ని అనుసరించి, అతని యొక్క అలంకరణ అనుసరించి వాడు ఎంత జ్ఞానవంతుడని మనం చెప్పలేము. అతని యొక్క శక్తి బయటకు తెలిసినప్పుడే, వాగ్రూపంలో బయటకు వచ్చినప్పుడు, అతని క్రియాకలాపం ద్వారా అతని ప్రజ్ఞ బయటకు వచ్చినప్పుడు అతను ఎంత విజ్ఞానవంతుడని మనకు తెలిసిపోతుంది. దీన్ని బట్టే మనకు సరస్వతి అంతర్వాహిని అనేది అర్థమవుతుంది. బ్రహ్మ దేవాలయం ఒకటే ఉంది భారతదేశంలో.
మిగతా చోట్ల బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి కానీ దేవాలయాలు లేవు. అంటే ఆ బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి శాపాన్నే కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే భారతీయులకు చరిత్ర పట్ల స్పృహ తక్కువ. ఈ చారిత్రకమైనటువంటి అంశాన్ని కాపాడుకోవాలనేటటువంటి స్పృహ లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు కనుమరుగైపోయినాయి, శాసనాలు కనుమరుగైపోయినాయి, విగ్రహాలు కనుమరుగైపోయినాయి. అపారమైనటువంటి చరిత్ర కూడా మనకు తెలియకుండా పోయింది. అట్లా పోయినటువంటి దాంట్లో బ్రహ్మదేవుడిది కూడా ఒకటి. మీరు విలేకరిగా పనిచేసిన, నేను విలేకరిగా పనిచేసినప్పుడు సిద్దిపేటలో కూడా మనం బ్రహ్మదేవుడి యొక్క విగ్రహాన్ని మీరు ఫోటో తీసి వార్తగా రాసిన, ఆ తర్వాత అది మాయమైపోయింది. అవును. అట్లా బ్రహ్మదేవుడికి పూజ లేకపోవడము అనేటటువంటిది ఒకటి శాపకారణమైతే, రెండవది ప్రజలలో కూడా ఇది చాలా అరుదైన విగ్రహము, దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి చారిత్రక స్పృహ లేకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో సరస్వతి ఆరాధన అనేది చాలా విస్తరించింది. సరస్వతి కూడా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనసామాన్యం కూడా సరస్వతిని అర్చించాలి, సరస్వతిని ఆరాధించాలి, తమ పిల్లలు ఉన్నత విద్యను చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలనేటువంటి కాంక్ష చేత సరస్వతి మందిరాలు అక్కడక్కడ వెలుస్తున్నాయి. ఇప్పుడు దేవాలయాలు, విద్యాలయాల్లో కూడా సరస్వతి విగ్రహాలు పెడతాను. నేను కూడా చాలా చోట్ల సరస్వతి విగ్రహాలు పెట్టించాను. నేను సిరిసినాళ్ళ జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టించాను, ఎల్లాడిపేటలో పెట్టించాను, ఇక్కడ మన నాంచార్పల్లిలో. ఇట్లా దేవాలయాల్లో కాకుండా విద్యాలయాల్లో కూడా సరస్వతి విగ్రహాలు ప్రతిష్ఠించడం అనేటటువంటి ఒక సాంప్రదాయం వచ్చింది. రావురుకుల్లోని దేవాలయంలో కూడా సరస్వతి విగ్రహం ఉంది, కానీ ప్రాచుర్యంలో లేదు. మనం చరిత్రలోకి వెళ్తుంటే పరిస్థితి, సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో ముందర ఉన్న మల్లికార్జున స్వామి ముందున్న నంది విగ్రహం అనేది చాళుక్యుల కాలం నాటిదని అంటారు. దానికి మార్పులు ఏమైనా జరిగాయా అంటే మీకు తెలిసిన మేరకు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఆలయంలో విభిన్నమైన కొంత దూరంలో కనిపిస్తుంటాయి. నంది విగ్రహం ఎదురుగా ఉన్న లింగం అదే స్థాయిలో కాకుండా అది చిన్నగా ఉండి పెద్దగా ఉండడం, అట్లాంటి కారణాలకు మార్పులకు గురవడం కారణమా, లేదా కాకతీయుల కాలం నాటి మార్పా ఏంటి, ఏమైనా చెప్పగలరా? అయితే ప్రధానంగా మల్లికార్జున స్వామి దేవాలయం అనేది అనాదిగా ఉన్నట్టుగా మనకు స్థానిక చరిత్ర చెప్తున్నది. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా భావిస్తున్నాం. అసలు వాస్తవానికి ఇది కాకతీయుల కాలం నాటిదనే భావన ఉండేది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆగమ శిల్పకళా రీతులను చూసిన తర్వాత ఇది కాకతీయుల కంటే ముందు ఉన్నటువంటిది, ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటిది, దీనికి సంబంధించినటువంటి తామ్ర శాసనాలు కూడా సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినారు. అయితే ఇక్కడ నందీశ్వరుడికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ నందిని జీవనందిగా చెప్తారు. జీవనంది అంటే ప్రతి సంవత్సరము ఈ శమీపత్రం అంతా పెరుగుతూ ఉంటుందట. చూసిన వాళ్ళు ఎవరు లేరు, కొన్ని వందల సంవత్సరాలు అయిన తప్ప ఆ పెరిగిందాన్ని గమనించలేరు ఎవరు. అయితే దీనికి ఏమిటంటే ఇక్కడికి నాగులబండ అని ఒక గ్రామం, ఒక ప్రాంతం ఉంది, అది మర్పడ శివార్లోనే ఉంటుంది. అక్కడి నుంచి ఒక దివ్య సర్పం వచ్చి రోజు ఇక్కడ శివుడిని అర్చించిపోయేదట. మరకతమణుల చేత అర్చించేది. అంటే కాళహస్తిలో ఎట్లాగైతే ఉందో అట్లాంటి కథనే ఇక్కడ ఉంది. ఆ మరకతమణుల చేత అర్చించడం చేత దీనికి మరకతమణిపురం అనే పేరు వచ్చింది మొదలు. ఈ మరకతమణిపురమే తర్వాతకు కాలంలో మరపడగా మారింది. అయితే ఒకసారి ఈ మణులు ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి సంపదను చూసి కొంతమంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారని, దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నంది రంకెవేస్తూ, అంబాని రంకెవేస్తూ ఊరు వైపు తిరిగింది అని చెప్తారు. అందుకని ఎక్కడైనా శివాలయంలో లోపల శివుని చూస్తున్నట్టుగా ఉంటుంది. కాకపోతే కుడి కన్నుతో కొంచెం ఇటువైపు ఎడం వైపు మెడదిప్పి చూస్తున్నట్టుగా ఉంటుంది. మన దగ్గర కుడివైపు తిప్పి ఊరు వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. చేసినారని చెప్తారు. ఆ సర్పాన్ని చంపివేయడం వల్ల ఆ సర్పం యొక్క నీడ పడగ నీడ పడ్డది కాబట్టి దీనికి మరపడగా అనే పేరు వచ్చిందని, పక్కకే సిరసనగాళ్ళ అనే గ్రామం ఉన్నది, శిరస్సు పడ్డ చోటు కాబట్టి సిరసనగాళ్ళ అనే పేరు వచ్చిందని, తోకబడ్డ చోట తోకగుట్ట పోయి తొగుట అయిందని, పొడవు పొన్నాల అయిందని, నడుము నాచారం అయిందని చెప్పని ఒక కథ, జానపదాల కథ ఒకటి వ్యాప్తిలో ఉంది. దీనికి ఇప్పటికీ నిదర్శనం ఏమిటంటే ఇక్కడికి అప్పుడప్పుడు సర్పం లోపలికి వచ్చి వెళ్తుంది. అది కూడా శ్వేత సర్పం వస్తుంది, తెల్లటి సర్పం వస్తుంది. ఆ శ్వేత సర్పం వచ్చి వెళ్ళడం చాలామంది భక్తులు చూసినారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో అది వచ్చి శివుడి దగ్గరికి వచ్చి రావడం వెళ్ళడం అనేటట్టు చూస్తుంది. కాబట్టి ఇది క్షేత్ర ప్రాశస్త్యాన్ని పెంచేటటువంటి ఒక జానపద గాథ, ఒక జానపద విశ్వాసం. దానికి నంది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే లోపల ఉన్నటువంటి శివలింగం కూడా చాలా శ్రేష్టమైనటువంటి శివలింగం. లోపల కూర్చొని మనం అభిషేకం చేసుకున్నా, పూజ చేసినా ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ మనకు కనిపిస్తాయి. అక్కడ ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనకు ప్రత్యక్షంగా శివుడు ఉన్నాడా అనేటటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. చాలామంది భక్తులు చెప్పేది ఏంటంటే మేము అభిషేకం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదో సర్పం ఉన్నట్టుగా మాకు ఫీలింగ్ కలుగుతుంది అనే విషయం చెప్తూ ఉంటారు. నాకు కూడా కలిగింది. అది మానసికమైన భావన కావచ్చు, లేదా ఈ కథ మనస్సులో నిలిచిపోవడం వల్ల, సుషుప్తిలో నిలిచిపోవడం వల్ల మనకు తెలియకుండానే అది వచ్చేది కావచ్చు. లేదు ఇంకోటి యోగశాస్త్ర పరంగా చూసినట్టయితే
మన లోపల వెన్నుపాములో ఉండేటటువంటి కుండలిని శక్తిలో ఉండేటటువంటి సర్పం జాగృతంగా అవడం వల్ల కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో మాత్రం ఆ మహిమ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి క్షేత్రం ఆవరణలో ప్రవేశించగానే ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారు, ఒక ప్రశాంతతకు లోనవుతారు. చిత్తం అనేది ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. అది ఇది తపోభూమి అనడానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. తర్వాతకు పాల్కురికి సోమనాథుడు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. తటస్థ గ్రామ పంచరత్నాలు అని సుమారు ఒక 150-200 సంవత్సరాల క్రితం ఒక కవి తాను వెళ్తూ ఏ గ్రామంలోనైతే నివసిస్తాడో ఆ గ్రామంలో ఉన్నటువంటి శివుని గురించి పద్యాలు రాసినాడు ఆయన. మర్పడగా వృషేంద్రలింగ మన్మదభంగ అని ఆ మకుటంతోనే ఆయన ఒక 5-10 పద్యాలు రాసినాడు. అవి కూడా మనకు సాహిత్యంలో దొరుకుతూ ఉన్నాయి. మీరు పురోహితుల కుటుంబం నుంచి వచ్చారు. ప్రారంభంలో పౌరోహిత్యంతో సంబంధం లేని ఉద్యోగాలు చేశారు. తెలుగు పండితుగా, టీచర్గా, ప్రమోషన్లలో లేదా పదోన్నతులకు సంబంధించి లెక్చరర్గా ఇత్యాది పనులు చేశారు. పౌరోహిత్యానికి, అధ్యాపక వృత్తికి, ఉపాధ్యాయ వృత్తికి చాలా భిన్నంగా ఉంటుంది. దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే మీరు ఎలాంటి మార్పులకు లోనయ్యారని? వాస్తవానికి మాది చాలా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారికి సాంప్రదాయం అన్న ఆచారం అన్న ప్రాణంతో సమానమైనది. మేము 2 అన్నదమ్ములము, 3 అక్కయ్యలండి. మాకు 2 అక్కలు, 1 చెల్లెలు. నాకు ఊహ తెలిసేటప్పటికే, అంటే నేను 9వ తరగతి 8వ తరగతి అక్కడికి వచ్చేటప్పటికే మా అన్నగారు ఎంఎస్సి బాటనీ, నరసింహశర్మ గారు ఎంఎస్సి బాటనీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసేవారు. నేను ఇక్కడ ఊళ్ళో ఉండేవాడిని. మా నాన్నగారికి ఒక అభిప్రాయం ఏంటంటే 2 కొడుకులు ఉన్నారు కాబట్టి ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, పురోహితం చేయాలి అనేటటువంటి అభిప్రాయం ఆయనకు. అట్లా అభిప్రాయంతో ఆయన నన్ను చిన్నప్పటి నుంచి, అంటే నేను 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పటి నుంచే ఆయన ఎక్కడికైనా పురోహితానికి వెళ్తే ఆ సత్యనావ్రతాలకు తీసుకొని వెళ్ళడం, కేదార్ వ్రతాలు తోలుకొని ఇక్కడ కార్యక్రమం ఉంటే తీసుకొని వెళ్ళడం, వెంట వెళ్ళేవాడిని. చిన్నపిల్లలం కాబట్టి రమ్మంటే అదొక ఆసక్తి, అదొక ఇది. దాంతోపాటు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్థ పైసలు అవో ఇవో 2 పైసలు 3 పైసలు వాళ్ళు ఇచ్చేది, ఆ వాటి మీద ఆశతో కూడా వెళ్ళేవాడిని. అది బాల్యంలో అట్లా వెళ్ళేవాడిని. తర్వాతకు రెండవ కారణం ఏంటంటే నా చదువు మొత్తం మరపడలోనే సాగింది. జిల్లా పరిషత్ హై స్కూల్, అప్పుడప్పుడే అప్గ్రేడెడ్ హై స్కూల్. అప్పుడు స్టాఫ్ చక్కగా ఉండేది కాదు. సరే ఊళ్ళోనే చదువుకోవాలనేటటువంటి మా నాన్నకు మనసులో ఏది పురోహితం నేర్చుకోవాలనేది ఉన్నది కాబట్టి పొద్దున్న ఇంత పౌరోహిత్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలు అవే నేర్పించడం, మధ్యాహ్నం స్కూల్కి పోయి రావడం ఉండడం. మా అన్నగారేమో ఆయన చాలా ఇంటెలిజెంట్, యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్ ఆయన. నేనేమో ఊళ్ళో చదివినా కాబట్టి ఈ చదువుతో పాటుగా ఈ తిరగడం ఉంది కాబట్టి నేను యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ అని కాదు, బిలో యావరేజ్. ఎప్పుడూ అత్యవసర మార్కులే తప్ప ఫస్ట్ క్లాస్ మార్కులతో 70% 80% మార్కులతో పాస్ అయింది లేదు. ఈవెన్ నేను 10వ తరగతిలో కూడా 281 మార్కులు నాకు వచ్చినాయి, హిందీ కాకుండా. అప్పటికే హయ్యర్ సెకండ్ క్లాస్ అని చెప్పి చాలా సంతోషపడ్డా నేను. నాకంటే ముందు పాస్ అయిన వాడు ఇవ్వలేడు. మర్పడగా గ్రామం నుంచి నాకంటే ముందు పాస్ అయింది ఒకటి చీకోట అంజయ్య గారు అని, ఆయన ఒకడే పాస్ అయినాడు. రెండవది మా దాంట్లో నేను, నాతో పాటు శరత్ చంద్ర అని ఒక మిత్రుడు ఉండేవాడు. వాడెనక ఒక 2, ఆయనకో 2, మొత్తం 6 7 పాస్ అయినాం. ఇది బాల్యంలో ఉండేటటువంటి నేపథ్యం. అయితే అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు, ఉపాధ్యాయులు సరిగ్గా అందుబాటులో ఉండకపోవడము, ఈ చదువు సరిగ్గా సాగకపోవడము, ఇది ఒక కారణమైతే, రెండవది ఏంటంటే మా నాన్న ఏం చేసేవాడంటే ఏదైనా కార్యక్రమం ఉన్నది అంటే నేను స్కూల్కి పోతుంటే మా పిల్లాన్ని దొరకపోమని చెప్పేవాడు. నాకు 7వ తరగతి 8వ తరగతిలోనూ ఉపనయనమైంది. ఉపనయనమైన తర్వాత ఎవరైనా ఉండి ఊళ్ళో షావుకారు ఇట్లా తద్దినం ఉన్నది అనుకోండి, మా నాన్నగారికి ఏదైనా పని అనుకోండి, సేటు మా వాడు వస్తారు దొరకపోమనేది. నేను స్కూల్కి పోతుంటే నన్ను పట్టుకొచ్చి మా అయ్యగారు నేను దొరకపోమన్నా ఈ పుస్తకాలు పట్టుకుని ఆయనతో వెళ్ళిపోవడం, ఆ కార్యక్రమం ప్రక్రియ చేసేవాళ్ళ. అంటే నాకు 5వ తరగతి 6వ తరగతి నుంచి నేర్పించినాడు మా నాన్న. ఆయన వెంట వెళ్ళాను కాబట్టి ఇవన్నీ కూడా మనకు కార్యక్రమాలు, చిన్న కార్యక్రమాలు, పెద్దవి కాదు, పెళ్ళిళ్ళు లాంటివి కాదు. ఈ ఆబ్దికాలు పెట్టించడమో, కోమట్ల ఇండల రెడ్డి ఆబ్దికాలు పెట్టించడమో, సత్యనావ్రతాలు చేయించడమో. అప్పటి ఎట్లుండేదంటే మగపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యేది. ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఎక్కువ శాతం మగపిల్లల ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఆడపిల్లను ప్రధానం చేసి ఎత్తిచ్చేవాళ్ళు. ఈ ప్రధానం చేయడం, భాషింగాల పోయేది, చిన్నవి 10-15 నిమిషాల్లో చేసే కార్యక్రమాలకు పంపించేవాడు. నేను స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకొని పోవడం, ఈ పుస్తకాలు పక్కవాడికి ఇవ్వడం, ఆయనతో వెళ్ళిపోవడం. సగం చదువు అయిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే అప్పుడు టీచర్లు కూడా ఊళ్ళోనే ఇంట్లో కిరాయి తీసుకొని ఉండేవాడు. మాకు చదువు చెప్పే సార్లు కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉంటే అనే పట్టుకుపోదు. వీళ్ళకి కూడా ఏమైపోయిందంటే పెద్ద పంతులు వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళే అడుగురు, చిన్న పంతులు పంపినయ్యా మేము దొరకపోతామని చెప్పని. అట్లా ఏమైపోయిందంటే అది వానాకాలం చదువు అన్నట్టుగా ఈ పురోహిత్యము చదువు రెండు పాయాలుగా ఒకేసారి సాగుతూ వచ్చినాయి.
ఆ తర్వాతకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా అన్నగారు ఏంటంటే మా అన్నగారికి చదువుకోవాలి వీళ్ళు బాగానే కోరిక. అప్పుడు జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ అనేవి మీకు తెలుసు. నాది ఇక్కడ జనరల్ మ్యాథ్స్. నన్ను తీసుకొని పోయి ఎన్బి సైన్స్ కాలేజీలో జాయిన్ చేసిండు ఇంటర్మీడియట్లో ఎన్బి సైన్స్ కాలేజీలో జాయిన్ చేస్తే అక్కడ ఎంపీసీ ఇప్పించినాడు. ఆయన బైపీసీ కాబట్టి నాకు ఎంపీసీ ఇప్పించినాడు. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఆ ఫిజిక్స్ అర్థమయ్యేది కాదు, ఈ మ్యాథ్స్ అర్థమయ్యేది కాదు, ఏమీ అర్థమయ్యేది కాదు. తర్వాత ఇక్కడి జీవనానికి అక్కడ నగర జీవనానికి అక్కడి వేగము ఇక్కడ ఇది చూసుకోవడము. తర్వాతకు మా అన్నగారికి వైవాహిక విషయంలో కొంచెం ఇబ్బందులు రావడము, దాంతో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యి నేను కూడా మధ్యలో చదువు మానేసి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే మా అన్నగారికి ఉద్యోగం వచ్చింది, రెవెన్యూలో ఉద్యోగం వచ్చింది. అన్నయ్య జీవితంలో చాలా పై స్థాయికి పోతాడేమో, నేను ఈ పురోహితం చేసుకుంటూ ఉంటే నేను జీవితంలో వెనకబడిపోతానో ఏమో అనేటటువంటి ఒక భావన కలిగింది నాకు. భావన కలిగిన తర్వాత ఏం చేసిన అంటే నేను చెప్పకుండానే ఇంట్లో ఎవరికి చెప్పకుండా బాసర్ వెళ్ళిపోయాను. అంతకుముందు మా అంటే బ్రాహ్మణ కుటుంబాల్లో జనరల్గా సరస్వతి అమ్మవారి గురించి, ఉపాసన గురించి, దీని గురించి, దాని గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. అట్లా విన్నటువంటి అనుభవంతో ఇది బహుశా 77-78లో బాసర్ వెళ్ళిపోయాను. బాసర్లో ఒక 40 రోజులు ఉంది. అంటే అప్పట్లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో పరిచయం అయింది. అంటే అప్పుడు ఎవరు వెళ్ళినా 40 రోజులు ఉండేవాళ్ళ? అది ఉండాలనేటటువంటి ఒక కోరిక. 11 రోజులు, ఇప్పటికి కూడా 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 40 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఉండేవాళ్ళ యొక్క స్థితిని బట్టి. అయితే అక్కడ ఏమైపోయిందంటే ఆనంద్ మార్గ్ అనేటటువంటి కొంతమంది మిత్రులు పరిచయం అయినారు నాకు. ఆనంద్ మార్గ్ మిత్రులు అందరు కలిసి వాళ్ళు బాసర్ వెళ్తున్నాము అంటే నేను కూడా బాసర్ వెళ్ళిపోయాను, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో అంటే ఉద్యోగానికి రావడానికి కారణం చెప్తారు, నేపథ్యం చెప్తారు. అక్కడ ఉంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఆలయంలో దేవిదాస్ అని ఒక క్లర్క్ ఉండేవాడు. ఒక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత నన్ను అడిగినాడు, నువ్వు ఇక్కడనే ఉంటున్నావు, ఏం సంగతి అంటే, లేలే ఇట్లా నేను వచ్చిన, నాకు చదువు కావాలని వచ్చింది, నేను నా చదువు డిస్టర్బ్ అయిపోయింది, చదువు కావాలని వచ్చిన అంటే ఆయన అన్నాడు, అట్లా కాదు, ఊళ్ళో ఒక అయ్యగారు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి నీ జన్మనామం చెప్పినట్టు నువ్వు ఏం చేసుకోవాలని చెప్తా అంటే నేను పోయినా. అక్కడికి పోయిన తర్వాత ఆయన మరాఠీ బ్రాహ్మణుడు. ఆయన దగ్గర పోయిన తర్వాత ఆయన నన్ను అడిగినాడు, ఇంత రోహిణి నక్షత్రం అని చెప్పిన తర్వాత ఆయన నాకు వాగ్వాదిని మంత్రం చెప్పినాడు. వాగ్వాదిని మంత్రం చెప్పి ఇది చేసుకోమని చెప్పినాడు. నేను అడిగిన గురువుగారు ఇది చేసుకుంటే మరి నాకు అమ్మవారు కరుణిస్తుందా, నాకు చదువు వస్తుందా అంటే తప్పకుండా వస్తుందా అని చెప్పి చేసుకో, మధ్యాహ్నం మాధవకరి అంటే ఊళ్ళో భిక్షాటన వేయడం. ఆ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? వాగ్వాదిని మంత్రం, అది అమ్మవారిది, సరస్వతి మంత్రమే. వాగ్వాదిని మంత్రం, సరస్వతి మంత్రం చదువు కోసం కానీ విజ్ఞానం కోసం కానీ చేస్తారు. దాన్ని వచ్చిన తర్వాత నేను చేస్తూ ఉన్నాను. బాల్యం కాబట్టి అప్పటికెంత 16 ఏళ్ల వయసు, 15-16 ఏళ్ల వయస్సు, ఎక్కువ రోజులు ఉండలేం కదా, 2 రోజులు 3 రోజులు కానీ ఇంకెన్ని రోజులు అనేటటువంటి ఆలోచన రావడం. నేను మళ్ళా పోయినా ఆయన దగ్గరికి, మాధవకరి చేసేద్దాం. మధ్యాహ్నం పోయి భవతి భిక్షాందేహి అంటే ఓరు రొట్టెలు వేసేవాళ్ళు, ఓరు అన్నం వేసేవాళ్ళు, తొక్కు వేసేవాళ్ళు, ఇట్లా రకరకాలు వేసేవాళ్ళు. అది తెచ్చి అమ్మవారు నివేదన పెట్టి ఎవరైతే మాధవకరికి రాలేకపోయినాడో వాళ్ళకి ఇవ్వడం, మిగతాది భోజనం చేయడం, పడుకోవడం, ఇంతే. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అడిగిన, అమ్మవారు మరి నాకు ఎప్పుడు చదువు వస్తుందని చెప్తుంది. అంటే ఒక ప్రతీతి, ఇప్పటికి కూడా ఉన్న ప్రతీతి ఏంటంటే అక్కడ ఎవరైతే నిష్ఠతో ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపించి వాళ్లకు సార్థక్యాన్ని, సాఫల్యాన్ని ప్రసాదిస్తుందనేది నమ్మకం. నేను పోయి అడిగిన తర్వాత ఆయన అన్నాడు, అరే అన్ని వదిలిపెడితే అమ్మవారి దయ దొరుకుతుంది రా అన్నాడు. బాల్యం కాబట్టి అన్ని వదిలిపెట్టాలంటే ఏం వదిలిపెట్టాలని క్వశ్చన్ చేసేటటువంటి శక్తి లేదు, ఆలోచన లేదు. తిరిగి వస్తున్నా, అన్ని వదిలిపెట్టాలంటే ఏమున్నది నా దగ్గర అని ఆలోచించుకుంటూ వస్తున్నా. మా నాన్న ఏం చేసినాడు, 7వ తరగతి పాస్ అయితే నీకు వాచ్ కొనిస్తానన్నాడు. 7వ తరగతి పాస్ అయిన తర్వాత నాకు ఎన్కార్ వాచ్ కొనిచ్చింది. ఎన్కార్ అనేటటువంటిది ఉండేది అప్పుడు, అంతా 70 రూపాయలు 80 రూపాయలు పెడితే వచ్చేది. ఆ వాచ్ కొనిచ్చిండు. ఆ వాచ్ ఒకటి చేతుకున్నది. నేను పోగా ఈ రైల్వేకు పోగా రాగా వచ్చినటువంటి ఖర్చులు పోగా 15 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. పోయేటప్పుడు అక్కడ ఒకటి ఈ హ్యాండ్లూమ్ షాప్ కనపడితే అందులోకి పోయి 2 పెద్దాపురం షెల్లాలు దొరికేటి అప్పుడు, తెల్లవి పెద్దాపురం షెల్లాలు 2 కొనుక్కున్నా. 6 రూపాయలు 5.5 పడ్డది, 12-13 రూపాయలు అయింది. 12-13 రూపాయలు 2 షెల్లాలు కొనుక్కొని నది ఒడ్డుకు పోయి, ఇంకా మిగతా చిల్లర పైసలు ఉండే, ఎన్ని ఉన్నాయో తెలియదు, చిల్లర పైసలు ఈ పైసలన్నీ నదిలో వారేసిన. ఈ వాచ్ తీసి వాచ్ కూడా నదిలో వారేసిన. తీసుకపోయిన డ్రెస్ ఉన్నదా, ఆ డ్రెస్ షర్ట్తో చుట్టి అక్కడ ఒకటి శివాలయం ఉంటే దాన్ని వెనక పారేసి నదిలో మునిగేసి ఒకటి కప్పుకున్నా. మళ్ళీ పోయినా గురుగారి దగ్గరికి పోయేసి, గురుగారు నేను మొత్తం త్యాగం చేసినాను, ఏమి ఇడిచిపెట్టినావు రా అన్నాడు. ఆశ్చర్యపోయినా, అన్ని ఇడిచిపెడితే ఏమి ఇడిచిపెట్టినావు రాను అన్నాడు. అంటే నేనన్నా, మీరు అన్ని ఇడిచిపెట్టమన్నారు కదా, నా దగ్గర ఏమున్నాయి, అంగిలాగు నది ఇడిచిపెట్టినా, గడియారం నది ఇడిచిపెట్టినా, పైసలు ఉన్నాయి పారేసిన, కట్టుకోవడానికి 2 షెల్లాలు పట్టుకొని వచ్చినా అని చెప్పిన. అని ఆశ్చర్యపోయి ఇంత తపన ఉన్నప్పుడు అమ్మవారి దయానికి తప్పకుండా దొరుకుతుందిరా, కనుక నువ్వేం చేయండి, నీ సమయం వేస్ట్ చేసుకోవు, రోజు అమ్మవారి పూజ చేయి, జపం చేసుకో, వాగ్వాదిని చేయి, 3 లక్షలు చెయ్యి, నువ్వు మధ్యాహ్నం నా దగ్గరికి రా, నేను నీకు జ్యోతిష భాగం కొంత చెప్తా అని చెప్పిన తర్వాత పోయిన తర్వాత అక్కడ ఉన్నాక వేరే పని ఏం లేదు కదా, పొద్దుంతా జపం చేయడమే.
ఆయన 3 లక్షలు చెప్పిండు, నేను 30 లక్షల పైన వేసిన చెప్పు. రోజు మధ్యాహ్నం పోతుంటే మధ్యాహ్నం పోయిన తర్వాత నక్షత్ర గణన ఎట్లా, జన్మకుండలి వేయడం ఎట్లా, జన్మలగ్నం ఎట్లా, దశాంతర దశలు ఎట్లా, ఇవన్నీ చెప్తూ ఉండే ఆయన. అయితే అప్పటికే నేను జనరల్ మ్యాథ్స్ నుంచి కాంపోజిట్ మ్యాథ్స్కి వచ్చిన కనుక దీన్ని తట్టుకోవడం కోసం కొంత కృషి చేసిన కనుక లెక్కలలో కొద్దిగా నేను చాలా ఫాస్ట్గా చేసేవాడిని లెక్కలు. ఆయన చెప్పే లెక్కలు ఈజీ ఉండేది కాబట్టి అది కొద్దిగా ఆయన చెప్పినన్ని ఫాస్ట్గా గ్రహిస్తూ వచ్చిన ఒక డైరీ ఉండే, ఆ డైరీలో రాసుకుంటూ వచ్చి ఆయన రాసినటువంటి శ్లోకాలన్నీ కూడా నేర్చుకోవడం, పొద్దున పోయి జపం చేయడం. నాకు 25 రోజులు 26 రోజులు అయిపోయిన తర్వాత ఒక తెల్లని తల మొత్తం పండినటువంటి ముత్తైదువ, తెల్ల చీర కట్టుకున్నటువంటి ముత్తైదువ నాకు కలలో కనిపించింది. మబ్బుల 3 గంటల 3:30 గంటలకు కలలో కనిపించి నువ్వు కవి అవుతావు పోరా అని చెప్పి ఒకటేసారి ఏదో పెరుగన్నంలాంటి తినిపించి నువ్వు కవి అవుతావు పోరా అని చెప్పింది. చెప్పిన తర్వాత మేల్కైంది సడన్గా. 4:30-5 గంటలకు లేచిన, ఇక్కడ ఎవ్వరు లేరు, ఆ చుట్టూ అరుగులు ఉంటాయి, అరుగు మీద ఎక్కడో పడుకుని లేచి కూర్చున్న తర్వాత ఎప్పుడో 8వ తరగతి 9వ తరగతిలో చదువుకున్న ఛందస్సు తప్ప నాకు సాహిత్యపరమైనటువంటి జ్ఞానము లేదు, పద్యాలు నేను రాసిన వాడిని కాదు. కానీ విచిత్రం ఏంటంటే సరే అమ్మవారి ప్రేరణ కావచ్చు, లేదా అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఇది కావచ్చు, బయటకు వచ్చి ఒక 27 పద్యాలు రాసింది. ఇప్పటికే చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. శారద చంద్రికా ధవళ చారు మనోజ్ఞ విలాసమూర్తి, ఇంపారెడు చంద్రరేఖ తలపై ధరించిన శుభ్రకీర్తి, 106 జనానురక్తి వరదాయిని పుస్తక పాణివాణి, చెల్వారగా అక్షమాల కరమందురహింప మృదుక్తులిచ్చాడు. ఇది నేను 15వ ఏట రాసినటువంటి పద్యం. అక్కడ ఈ పద్యం ఇట్లాంటి పద్యాలు ఒక 27 రాసిన. మానస మందిరమ్ము గుడు మాదిరి భావన చేసి అందులో నీనగు మోము నిలిపి తగు సేవల నర్తునమ్మ విజ్ఞానధనంబునిచ్చి కలకాలము నీ పద పద్మభక్తి కళ్యడి రీతి వరదానము సంగుమ వాగధీశ్వరిని ఇట్లా రాసిన పద్యాలు 27 పద్యాలు మీద. అప్పటికి ఏమైనా అవగాహన ఉండేదా? 8th క్లాస్ వరకు అంటే ఛందస్సు ఉన్నది. అయితే శ్రీనాథ్ శర్మ గారని మా బావగారే, ఆయన ఏం చేసినాడంటే 8వ తరగతిలో ఛందస్సు చెప్పిన తర్వాత నాకు ఒక సవాల్ విసిరినాడు ఆయన. నువ్వు ఈ మాటలు మాట్లాడడంగా నీకు చేతన అయితే ఒక పద్యం రాయమని రాసినాడు. 8వ తరగతిలోనే పద్యం రాసిన, అదొకటే పద్యం, మళ్ళీ రాయలే. ఆ తర్వాతకు బాసర్లో ఉన్నప్పుడు రాసినటువంటి పద్యాలే. ఇది అయిన తర్వాత మధ్యాహ్నం మాసోకర అయిపోయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్తారు. గురుగారికి చెప్పిన, గురుగారు నాకు ఇట్లా ఒక తెల్లటి పండు ముత్తైదుగా కనిపించింది ఇట్లా అని చెప్పింది, నాకు 27 పద్యాలు రాసినాడు ఇట్లా అని చెప్పి చదివి వినిపించిన. ఆయన కూడా సంతోషపడ్డాడు. సంతోషపడి మరి ఏమనుకుంటున్నావురా అన్నాడు. ఇట్లా కనపడ్డది అంతే చెప్తున్నా అంటే అది పోతావా అన్నాడు. ఎందుకోసం వచ్చినావు అన్నాడు. నేను చదువు కోసం వచ్చినాను, చదువు వస్తుందని అమ్మవారు చెప్పేదాకా ఉండు నువ్వు అన్నాడు. అంతే ఇక ఆయన ఏం చెప్పాలి. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులకు సేమ్ అమ్మవారు కనిపించింది. సేమ్ అమ్మవారు కనిపించి మళ్ళీ పెరుగన్నం తినిపించి నువ్వు పొమ్మని చెప్పిన కదా పో అని. ఏమేమి మాట్లాడింది నాకు గుర్తులేదు, కానీ అమ్మవారు ఏం చెప్పిందంటే నీకు జ్యోతిష్యంలో ప్రావీణ్యం వస్తుందిరా, పో నువ్వు ఇంటికి పో అని చెప్పింది. నేను మళ్ళీ తెల్లవారు గురుగారి దగ్గరికి పోయి చెప్తాను, నువ్వు ఆల్రెడీ నేర్చుకుంటున్నావు కదరా, ఇంకే ఉన్నది, దాంట్లో కృషి అయ్యి కొంత వస్తుందని చెప్పింది. చెప్పిన తర్వాత సరే అప్పటికి నువ్వు చదువు వచ్చేదాకా ఉంటా అని చెప్పి ఉండు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఏంటంటే పొద్దున గంగా నుంచి నీళ్లు తెచ్చి నేనే అభిషేకం చేస్తుంటే స్వయంగా అమ్మవారికి, సరస్వతి మాతకు స్వయంగా అభిషేకం చేసేది నేనే. ఇప్పుడు శరత్చంద్ర పాఠక్ అన్నారు ఆయన ప్రధాన అర్చకుడు ఆయన అప్పుడు పిల్లవాడు నాలాగానే. ఆయనే మేము అందరం కలిసి తీసుకుని పోయి అమ్మవారికి అభిషేకం చేసి వచ్చేవాళ్ళు. అట్లా అభిషేకం చేసి వస్తున్న దాదాపు 35-36 రోజులు గడిచినాయి. 35-36 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక రోజు కనిపించింది అమ్మవారు. విచిత్రం ఏంటంటే ఈ 30-35 రోజులలో మొదలుపోయినటువంటి 4-5 రోజులు నాకు తెలియకుండానే గడిచిపోయి, తర్వాతకు వచ్చినటువంటి ఈ 30 రోజుల స్పాన్లో అసలు నవాంశ కుండలి వేయడం వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఎట్లా నేర్చుకున్నాను నేను, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. జన్మ కుండలి వేయడం, నవాంశ కుండలి వేయడం, దశలు అంతర్దశలు తీయడం, ఇదంతా నేర్చుకున్నాను ఈ 30 రోజులనే. గురువు గారు కూడా అందుబాటులో ఉన్నాడు. ఆయనకు కూడా ఎట్లా ఉంటుందంటే గురువుకి ఎట్లా ఉంటుందంటే శిష్యుడు నేర్చుకున్నాక ఎంత స్పీడ్గా నేర్చుకుంటే అంత స్పీడ్గా చెప్పాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ తర్వాతకు 30-35 రోజులకు మళ్ళీ కనిపించింది అమ్మవారు. కనిపించి నేను పొమ్మని చెప్పిన కదా నువ్వు ఎందుకు పోతులేవు అని అడిగింది. అప్పుడు ఒకటి నాకేం గుర్తున్నదంటే, అమ్మ నేను చదువు కోసం వచ్చిన, నాకు చదువు కావాలి అని అడిగింది. ఒకటి గుర్తున్నది, ఒకటి రెడ్ కలర్ బౌండ్ ఉన్నటువంటి పుస్తకం ఒకటి చేతికి ఇచ్చి, నీకు జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు, నువ్వు ఎంత చదువుకుంటే చదువు వస్తుంది పోరా అని చెప్పేసి ఏమో చెప్పింది, పంపించింది. తెల్లవారు లేవగానే మళ్ళీ గురువుగారి దగ్గరికి పోయినా. గురువుగారి దగ్గరికి పోయింది, ఇట్లా అయిందంటే నీ జన్మ ధన్యం రా, మా అమ్మ చెప్పింది ఏదో అది పాటించు, అది చేసుకోమని చెప్పినాడు. చేసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏం లేవు, ఉన్న పైసలన్నీ అలా వారేసిన కదా, వారేసి వచ్చేసిన కాబట్టి ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంటే ఆ రోజు సత్యనారాయణ వచ్చినాయి. 4-5 సత్యనారాయణాలు వచ్చినాయి ఒకటే రోజు. వాళ్ళు ఏం చేసినంటే నువ్వు ఒక సత్యనారాయణ చేయిస్తావా అని అడిగింది. చేయిస్తా అని చెప్పిన. తీర్థ పైసలు నీ వచ్చిన కట్నం మాని వాళ్ళు చెప్పిన ముచ్చట. సరే అట్లయితే అట్లా అని చెప్పేసి ఆ సత్యనారాయణ చేయించిన.
చేస్తే 20 పైసలు 25 పైసలు తీర్థ పైసలు వచ్చినాయి. అంటే ఇప్పుడంటే డబ్బుకు విలువ లేకుండా పోయింది, కానీ ఆ రోజుల్లో చాలా విలువ అది. అప్పుడు ఎంత 10 పైసలు ఇన్లాడ్ లీటర్ ఉంటుండే. అప్పుడు ఆ ఇన్లాడ్ లీటర్ కొనుక్కొచ్చి మా ఇంటికి ఉత్తరం రాసిన, నేను బాసరలో అమ్మవారి దగ్గర ఉన్నా, నాకు తిరిగి రావడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళండి. నేను అప్పుడు నాకు ఆ పదం కూడా యాదుతుంది, శ్లేష్మంలో పడిన ఈగలాగా ఉన్నాయి ఇక్కడ నేను, రావడానికి నా దగ్గర పైసలు లేవు అని రాస్తే, అప్పుడు మా అన్నయ్య నరసింహ శర్మ గారు, మా బావ సీతారామ శర్మ గారు ఉంటారు, వాళ్ళు ఇద్దరు వచ్చినారు అక్కడికి. ఇద్దరు వచ్చి చూసినారు, ఆశ్చర్యపోయినారు, అసలు ఎంత బక్కగా అయిపోయింది వీడంతా, ఏంది అవతారం ఏంది ఏంది అనుకున్నారు. అనుకున్న తర్వాత విచిత్రం ఏంటంటే, మబ్బుల స్నానం చేసి అమ్మవారి అభిషేకానికి వద్దామని అనుకున్నాం. మబ్బుల అమ్మవారు కనపడదు, మబ్బుల అమ్మవారు కనపడదు. అదే అమ్మవారు కనపడదు. పోతున్నావారా మీ ఇంటికి అని అడిగింది. తర్వాత మీ ఇంటికి నువ్వు పోతున్నావు, నా ఇల్లు లేదు అని తిరిగి వెళ్ళిపోతున్నది వెనక తిరిగి. అదే అమ్మవారు అంటే సాక్షాత్ అమ్మవారు కాదు, అదే పెద్ద మనిషి అమ్మవారు ముత్తైదు రూపంలో కనిపించింది. అవి వెళ్ళిపోతూ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక పులిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది నాకు అర్థం కాలేదు. తర్వాత మేము అక్కడికి పోయినాం. విచిత్రం ఏంటంటే, నెల రోజుల కింద నేను ఎక్కడ దుస్తులు వారేసినో అక్కడే ఉన్నాయి, అబ్బా ఎట్లా మడత పెట్టినో అట్లే ఉన్నాయి. సరే అవి తీసుకున్నాం, ఆయనతో వేసుకున్నాం, వచ్చేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఈ 3 లక్షల జపం 30 లక్షలు చేసినా కదా, అది తట్టుకునేటటువంటి వయస్సు, తట్టుకునేటటువంటి శక్తిగా వాక్శుద్ధి ఇచ్చేసింది అమ్మవారు. ఎవరైనా ప్రశ్న అడిగితే ప్రశ్న చెప్పడం, ఇది జరిగిపోతుందంటే జరిగిపోవడం, ఇట్లా జరగడం మొదలైన తర్వాత మా వాళ్ళు అనుకున్నారు వీడికి ఏదో అయింది అని చెప్పని, వీళ్ళు మంత్రాలు తంత్రాలు, వీడికి ఏదో ప్రయోగం అయింది, ఇదైంది, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు, నా ప్రయత్నంలో ఏం చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. నేను PhD వరకు ఇంట్లో కూర్చొని చదువుకున్నది. నాకు గురువు లేడు, నేను కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళింది కేవలం పాఠాలు చెప్పడానికే కాలేజీకి వెళ్ళిన అనుభవం ఉన్నది తప్ప, చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళిన అనుభవం నాకు లేదు. జైన్ అయినా కూడా అక్కడి వాతావరణం తట్టుకోలేక వాపసు వచ్చినటువంటి అనుభవమే తప్ప కళాశాలలో చదువుకున్నటువంటి అనుభవం లేదు. తెలుగు భాష పట్ల అనురక్తి ఎలా ఏర్పడింది? అంటే పద్యాలు రాయడం వల్ల ఏర్పడిందా, లేదా ఛందస్సుకు సంబంధించి మొదట పరిజ్ఞానం ఉండడం వల్ల ఏర్పడిందా, ఇంకా ఇంకెవరైనా కారణమా? ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏం చెప్పుకోవాలంటే, నేను బాసర్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1.5 year పౌర ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇంట్లో ఉండడం అంతవరకే సరిపోయింది. తర్వాతకు చదువుకోవాలనే కోరిక అంటే, ఏమి చదవాలి, ఏమి చదవాలి, ఏం చదివితే ఉద్యోగం వస్తుంది అనేటటువంటి కోరిక. దాంతో మా అన్నగారు అప్పుడు సంగాడిలో పనిచేసేవాడు, నరసింహ శర్మ గారు. ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిన, మీరు జాయిన్ చేసినప్పుడు నేను సరిగ్గా చదువుకోలేకపోయినా అది నా పొరపాటే, నాకు మళ్ళీ చదువుకోవాలని ఉన్నది కనుక నన్ను ఏదైనా కాలేజీలో జాయిన్ చేయండి, లేదు మీకు ఇష్టమైతే మీరు సంగాడిలో ఉంటే నేను సంగాడికి వచ్చి చదువుకోవడానికైనా సిద్ధమే, నాకు అవకాశం కల్పించండి నేను రాస్తే ఆయన స్పందించలేదు. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే, వీడు చదువుకు పనికి రాడు, వీడు కాబట్టి కుటుంబం మొత్తం వీడికి చదువు రాదు, వీడు మొద్దు అనేటటువంటి భావనలోనే ఉండేవాడు. వాస్తవం కూడా నేను చెప్పిన బిలో యావరేజ్ స్టూడెంట్, నేనేం పెద్ద గొప్ప ఇదని చెప్పుకోవడం లేదు. ఆ తర్వాత ఏమైందంటే, తెలుగు పండిట్ పరీక్ష రాయాలి అంటే DOL PDCగా మార్చినాడు, ప్రీ డిగ్రీ కోర్సుగా మార్చినాడు. ప్రీ డిగ్రీ కోర్స్ రాసినట్టు ఉంటే తెలుగు పండిట్ ఉద్యోగం వస్తుంది అనేటటువంటిది తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రీ డిగ్రీ కోర్సు కట్టాను. అది కూడా 2 సంవత్సరాలు ఒకసారి కట్టాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. టైం అయిపోయింది కదా, బాగా దూరం వచ్చేసినాం కదా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కట్టిన తర్వాత అప్పటికి లేట్ ఫీజుతో కట్టాం. లేట్ ఫీజుతో కట్టిన తర్వాత రావడం, వచ్చిన తర్వాత ఇక పనేం లేదు కదా, అయితే పౌరవి చెప్పాలంటే చేయడం, లేకపోతే ఫ్రీగానే ఉంటాం కాబట్టి పుస్తకాలు తీయడం. ఇక తెలుగు పండిట్ అంటే మొత్తం సాహిత్యం, సాహిత్యానికి సంబంధించి అంతా క్షుణ్ణంగా చదవడం, పరీక్ష రాయడం. నేను ఫస్ట్ టైం పరీక్ష రాసినప్పుడు నన్ను చాలామంది అన్నారు, నువ్వు 40 రోజుల ముందు ఫీజు కట్టడం, నువ్వేం పాస్ అవుతావు రా అన్నారు. అని విచిత్రం ఏంటంటే, అద్భుతమైనటువంటి మార్కులతో పాస్ అయినాడు. పాస్ అయిపోయిన తర్వాత ఇది 85లో 85లో డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయింది. అవును, డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన DSC మెంబర్ అయ్యింది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మెంబర్ అయ్యింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మెంబర్ అయిన తర్వాత అప్పుడు ఏంటంటే, కొంచెం తెలుగుదేశం మీద ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో పనిచేసింది. డి రామచంద్రారెడ్డి గారితో, చంద్రశేఖరరావు గారితో అప్పటి నుంచి 83 నుంచే పరిచయాలు, నాకు 82-83 నుంచే పరిచయాలు ఉన్నాయి. డి రామచంద్రారెడ్డి గారి బావ ఉండేవాడు జనార్దన్ రెడ్డి అని, ఆయన పంపించిండు మర్పడ స్కూటర్ ఇచ్చి. మహానుభావుడు, ఆయన చనిపోయినాడు కానీ ఆయన చేసిన మేలు నేను జీవితంలో మర్చిపోలేను. ఆయనను పంపించి పంతులు తోలుకరా అని చెప్పిండు. తోలుకొని పోయిన తర్వాత ఆయన పంతులు, నేను DSC మెంబర్ అయినా, ఏదైనా ఉద్యోగం వస్తే చేస్తావా, పాలిటిక్స్లో ఉంటావా అని నన్ను అడిగిన ప్రశ్న ఇది. నేను ఒక నిమిషం ఆలోచించి ఉద్యోగం వస్తే చేసుకుంటా సార్ పాలిటిక్స్ ఎందుకని నేను అంటే, ఆయనే నేను జనార్దన్ రెడ్డి ముగ్గురమే ఉన్నాం. మల్లారెడ్డి అని ఉండేవాడు టీచరు, ఆయన తోలుకొని పోయి నేను ఒకటి పోలేక, ధైర్యం సరిపోక, ఆయన ఎమ్మెల్యేనే మనం పిల్లగాండం అవుతుంది అని చెప్పని తోలుకొని పోతే, ఉద్యోగం చేస్తానన్న తర్వాత నువ్వు పాలిటిక్స్లో ఉంటా అంటే
నీకు కావాల్సిన ఖర్చు పెట్టి మరపడగా నేను సర్పంచ్ని చేస్తా, నీకు నేను రాజకీయంగా భవిష్యత్తు ఇస్తా. లేదు ఉద్యోగం చేసుకుంటా అంటే ఉద్యోగం రావడానికి నువ్వేం చదువుకున్నావో చెప్పు, దానికి సంబంధం చేస్తా అంటే నేను ఏం లేదు, నా డిఓఏలు 10th క్లాస్ అయిపోయింది, పీడీసీ అయిపోయింది, నాకు పెద్ద చదువు లేదు అని చెప్పాను. అయినా అనుకున్నాను నువ్వు పొద్దున హైదరాబాద్కు రా పోదామన్నాడు. హైదరాబాద్కు పోయినా నేను, మా ఊళ్ళో బస్సు ఉండేది, ఆయనకు జీప్ ఉండే అప్పుడు మిలిటరీ జీప్, ఆ జీప్లో హైదరాబాద్ అయిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు అని డిఓ ఆయన జడ్పీ గెస్ట్ హౌస్కి పిలిపించి మన డిఎస్సీ అయినాం కదా, ఇగో మా పంతులు పీడీసీ పాస్ అయ్యిండు, ఈయనకి ఏమైనా ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా అని అడిగింది. అంటే పీడీసీ ట్రైనింగ్ ఉండాలి సార్, పీడీసీ ట్రైనింగ్ ఉన్నట్టుంటే మనం తెలుగు పండిట్ గ్రేడ్ 2గా చేయొచ్చు, స్పెషల్ టీచర్గా చేయొచ్చు అని అంటే ట్రైనింగ్ లేకుండా చేయలేమా అని అడిగింది. ట్రైనింగ్ లేకుండా అంటే కలెక్టర్ తీసుకోవాలి, డిఎస్సీ చైర్మన్ కలెక్టర్ డిసిషన్ తీసుకోవాలి అన్నాడు. కలెక్టర్ దగ్గరికి పోయినాడు, హృదయ రంజన్ దగ్గరికి. కలెక్టర్ గారిని అడిగాడు, అంటే ఇది పాలసీ మ్యాటర్ అండి, ఒకటే రోజు ఇదంతా పాలసీ మ్యాటర్ అండి, గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి అన్నాడు. అనగానే ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ అయిపోయినాం. ముద్దుకృష్ణమనాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన దగ్గరికి పట్టుకపోయాడు ఒకటేసారి. ముద్దుకృష్ణమనాయుడు దగ్గరికి పోయినాక ముద్దుకృష్ణమనాయుడుని అడిగాడు. ముద్దుకృష్ణమనాయుడుని అడిగితే రెడ్డి గారు ఇది అన్నగారు డిసిషన్ తీసుకోవాలి మన చేతిలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు పొద్దున్న ఎన్టీ రామారావు దగ్గరికి పోయాడు 4 గంటలకి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. పోయిన తర్వాత నమస్కారం పెట్టేసి, అన్నగారు మీరు నాకు డిఎస్సీ మెంబర్గా ఇచ్చారు, చాలా ధన్యవాదాలు, నేను మర్చిపోలేని జిల్లా ఆయన పద్ధతిలో ఆయన చెప్పేసిన తర్వాత ఈ 398 రూపాయలకు నిరుద్యోగులు అందరూ యాడ్ చేసుకుంటారండి, వాడికి ఉద్యోగం ఇచ్చినాక ట్రైనింగ్ చేసుకుంటాడు, ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని అన్నాడు ఆయన. అనగానే ఎన్టీ రామారావు ఇమీడియట్గా స్పందించి ఓకే బ్రదర్ అన్నాడు. ఓకే బ్రదర్ అని చెప్పేసి ఆయన పేరు పిలిచేసి సర్క్యులేట్ చేయాలి. ఒకటే ఒక బ్యాచ్ 1985 బ్యాచ్ మాత్రమే, 84లో 85 కూడా కాదు 84 బ్యాచ్ మాత్రమే వితౌట్ ట్రైనింగ్ డిఎస్సికి అవకాశం ఇచ్చింది. అట్లా వచ్చేసిన తర్వాత డిఎస్సి అటెండ్ అయితే జిల్లాలో 2nd ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఏమో నాకంటే 1.5 మార్క్ ఎక్కువ వచ్చింది వేణుగోపాల్ శర్మ అని మరకుకు, పాండురంగ ఆశ్రమం వాళ్ళది, ఆయనకు 1.5 మార్క్ ఎక్కువ వచ్చింది, ఆయన ఫస్ట్ ర్యాంకు, నా 2nd ర్యాంకు. ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చినాక అనివార్యంగా ట్రైనింగ్ చేయాలి కదా, అట్లా ఈ లైన్లో పడిపోయి ట్రైనింగ్ చేసినాం. ట్రైనింగ్ చేసేసిన తర్వాత ఏమైపోయిందంటే ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సాహిత్యానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కొంత వచ్చింది. అంతకంటే ముందు అంటే ఉద్యోగం రావడానికంటే ముందు సాహిత్యంలోకి రావడానికి ప్రేరణ ఏంటంటే నందిని సిద్ధారెడ్డి గారు, అయోధ్యారెడ్డి గారు వీళ్ళంతా కలిసి అప్పుడు ఒక సంస్థ స్టార్ట్ చేసింది సిద్దిపేటలో, ప్రేరణ అనుకుంటా, ప్రేరణ వికాస సాహిత్య అనే పేరుతోని, ప్రేరణ సాహిత్య అనే పేరుతో. బహుశా మీరు కూడా అప్పుడు నవచైతన్య భారత ఏదో పెట్టి నడిపిస్తున్నారు. ఎస్పెంటయ్య ప్రేరణ సాహిత్యం ఉంటే మేము అందరం కలిసి ఎస్పెంటయ్య, నేను, తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు కలిసి సైకిళ్ళ మీద మిట్టపల్లికి పోయినాం అయోధ్యారెడ్డి గారి దగ్గరికి. అట్లా సాహిత్య సమావేశాలు అటెండ్ కావడము అది జరిగింది. అంటే ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు ఆర్ఎస్ఎస్తోని అనుబంధం, ఇక్కడికి వచ్చిన తర్వాత సాహిత్య సంస్థలన్నీ ప్రేరణ వికాస సాహిత్యం వీటితో అనుబంధం, ఇట్లా 2 డ్యూయల్గా పోతూ ఉన్నది. మార్క్సిస్ట్ భావజాలం ఇటు అటు. అంటే నాకు మొదటి నుంచి ఒక ఇదేంటంటే నేను రైటిస్ట్ ఐడియాలజీ అయినా కూడా మార్క్సిస్ట్ ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా చదివినాను. అంటే ఒక అభిప్రాయాన్ని గౌరవించడంలో తప్పలేదు, మనం ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు, కానీ అన్ని అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడే ఏ అభిప్రాయం కరెక్ట్ అనేది తెలుస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉండేవాడిని. అట్లా సాహిత్య రంగంలోకి ఒక ఎంట్రీ అనేటటువంటిది దొరికింది నాకు. ఆ తర్వాతకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో ఓడిపోయినాం, ఇవి చేస్తున్నటువంటి దశలో నాగేంద్ర ప్రసాద్ గారని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారకు ఉండే. ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఏమన్నాడంటే మర్పడకు వచ్చి, హర్నాథ్ శర్మ సాహిత్య పరిషత్ ఉన్నది మనది, సాహిత్య పరిషత్ శాఖ సిద్దిపేటలో ప్రారంభం చేస్తే బాగుంటుంది కదా, నీలాంటి వాడు ఉంటే బాగుంటుంది అని చెప్పని ఆయన నన్ను ప్రేరేపించిన తర్వాత నేను మరపడగలో ఉంటా, సిద్దిపేటలో ఉండి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది, సిద్దిపేట వాళ్ళని ఎవరన్నా చేయమను, నేను సహకారిగా ఉండి నేను చేస్తాను అని చెప్పాను. అట్లా జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట శాఖ వ్యవస్థాపన చేయడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత అదే సమయంలో మంజరాజ్య సంఘం మీరు స్టార్ట్ చేసిండ్రు, జాతీయ సాహిత్య పరిషత్ మేము స్టార్ట్ చేసాము. 2 ప్యారలల్గా 2 పట్టాల మీద వెళ్ళినట్టుగా వామపక్ష భావజాలం ఒకవైపు, ఇది దేశభక్తి భావజాలం ఒకవైపు, ఈ 2 చాలా కాలం నడిచి వచ్చింది, మీకు అంతా తెలిసింది. ఆ రకంగా సాహిత్యంలో బాగా అధ్యయనం చేయడం అనేది జరిగింది. సాహిత్యంలో ఇంతవరకు ఎన్ని పుస్తకాలు రాశారు? పుస్తకాలు ఏమి రాయలేదు, పుస్తకాలు ఏమి ప్రింట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ప్రింట్ చేయాలనే ఆలోచన లేకపోవడమా లేదా ఆలోచన రాలే, అసలు ఆలోచనలు ఉన్నాయి. దాదాపు ఒక 25-26 కథల వరకు అచ్చయినాయి. అప్పుడు పల్లకి, స్రవంతి అని పత్రికలు వచ్చేటి, ఆంధ్రభూమి వచ్చేది, ఆంధ్రభూమిలో పల్లకిలో స్రవంతిలో 25-26 కథలు వచ్చాయినాయి. తర్వాతకు పద్యాలు గేయాలు, వచన కవిత్వం, ఇవన్నీ కూడా దాదాపు ఒక 300-400 ఖండికలు ఉంటాయి. పద్య ఖండికలు కానీ ఇవి కానీ శతకం కూడా వినోర రామభక్త వీర హనుమాన్ ఒక శతకం కూడా రాసింది. అది కూడా అముద్రితంగానే ఉండిపోయింది. దాన్ని వేసే ఆలోచన రాలే, ఏది కూడా ప్రింట్ చేసే ఆలోచన రాలేదు. అట్లా నడుస్తూ పోయింది.
అంటే నాకు ప్రధానంగా దృష్టి ఏంటంటే మనము రాసి చేయడం కంటే అందరినీ ప్రోత్సహించి అందరూ సాహిత్య స్రవంతిలోకి వచ్చేట్టుగా వాళ్ళకు ఇది చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది నేను. అట్లా అది నడుస్తూ వచ్చింది, ఇది నడుస్తూ వచ్చింది. ఇంకా దాంతో ఉద్యోగం వచ్చింది కదా అని ఆగిపోకుండా పిహెచ్డి వరకు అది కంప్లీట్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఏ సబ్జెక్ట్లో పిహెచ్డి చేశారు? తెలుగులో అష్టకాల నరసింహరామ శర్మ జీవితము సాహిత్యం అనేటటువంటి అంశం మీద చేసినాము. అయితే వాస్తవానికి ఏంటంటే నేను ఆర్య సమాజ సాహిత్యం మీద చేద్దాం అనుకున్నాను. చాలా వర్క్ కూడా చేసిన దాని మీద. ఆర్య సమాజ సాహిత్యం మీద చేద్దామని అనుకుని పోతే అది విస్తృత పరిధి. చేకూరు రామారావు గారు డీన్గా ఉండేవారు. చేకూరు రామారావు గారు ఏం చేసిందంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన నన్ను అడిగిండు, ఆర్య సమాజ సాహిత్యం అంటే సోషల్ సైన్సెస్ కదా, సోషల్ సైన్సెస్ సాహిత్యంలో ఎట్లిస్తామన్నాడు ఆయన. అంటే నేను మార్క్సిస్ట్ భావజాలాన్ని వేమనలో చూసినప్పుడు ఆర్య సమాజ సాహిత్యాన్ని ఎందుకు కూడా వస్తారని నేను అడిగాను. వాళ్ళు హర్ట్ అయిన వాళ్ళే ఈగోఫీ హర్ట్ అయింది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తావారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయనా, మేము మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా అనేటటువంటి దగ్గరికి వచ్చి నాకు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇవ్వకపోతే ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం ఇంటర్వ్యూకి పోయినాను. సెకండ్ టైం ఇంటర్వ్యూకి పోయినప్పుడు సెకండ్ టైం కూడా అదే సబ్జెక్ట్ పెట్టుకొని పోయాను. అదే సబ్జెక్ట్ పెట్టుకొని పోయిన తర్వాత వాళ్ళు అడిగిండ్రు, నీకు ఆల్టర్నేట్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నదా మీ దగ్గర అని అడిగింది. అంటే ఇమీడియట్గా నాకు గుర్తొచ్చింది అష్టకాల నరసింహరామ శర్మ గారి సాహిత్యం ఉన్నది సార్, దాని మీద చేస్తాను అంటే మరి వాడి గురించి చెప్పమంటే చెప్పినాను. అప్పటికే ఆయన అవధానాలలో చాలాలో పాల్గొన్నా కాబట్టి, ఆయన పుస్తకాలు కూడా చదివినా కాబట్టి దాంట్లో పద్యాలు చెప్పడం ఇవి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు సీట్ ఇచ్చేసింది. దాన్ని సీట్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అది నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత నేను తీసుకుపోయి మా నాన్నకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఆయన నాతో నాన్న మాట ఏంటంటే, నువ్వు ఏం చదివినావు, నీకు ఎవడు ఉద్యోగం ఇచ్చింది అంటే లేదు నాన్న, అంటే నేను చదువుకున్న విషయం తెలియదు ఇంట్లో, తెలియకుండానే పోయి పరీక్షలు రాసి రావడం చేయడం జరిగింది. ఏం చదువుకునే ఉద్యోగం వచ్చింది చాలా సంతోషపడ్డాడు ఆయన. సంతోషపడిన తర్వాత ఏంటంటే నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయినా నేను. మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి, ఈ బాండ్ పేపర్ తీసుకోవాలి, ఏది జడ్జి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో బాండ్ తీసుకోవాలి, అవన్నీ తీసుకొని పోవాలి. మా నాన్న ఏం చేసినట్టే ఊళ్ళో 4 పెళ్ళిళ్ళు పెట్టిండు, వెళ్ళిపోయాడు. అవి చేయాల్సిన బాధ్యత నా మీద పడ్డది. అది చివరి ముహూర్తము, మూడాలు వచ్చినాయి. సిద్దిపేటలో చాలామంది అయ్యగారులను అడిగిన, పెళ్ళిళ్ళు ఉన్నాయి చేస్తారా అంటే ఎవ్వరు కూడా వీలు కాదన్నారు. నేను పోతాను, కాగితాలన్నీ తయారు చేసుకొని పోతాను సిద్ధమైన, కానీ ఎవరు దొరకని కారణంగా అప్పుడు ఎట్లుంటుండే అంటే మబ్బుల 3 గంటలకు పెళ్ళి ఉంటుంది, 4 గంటలకు పెళ్ళి ఉంటుంది. ఇట్లా మబ్బుల 3 ఇటుకోటి, 4 ఇటుకోటి, 11 ఇటుకోటి, 9 ఇటుకోటి, 4 పెళ్ళిళ్ళు పెట్టినాయి. ఆలోచన చేసి పోతాను అనుకొని నేను అనుకున్నా, పోతే నా ఒక్కడికి ఉద్యోగం వస్తుండొచ్చు. కానీ ఊళ్ళో 4 కుటుంబాలు ఇబ్బంది పడతాయి, వాళ్ళ చుట్టాలు పక్కాలు అంతా ఇదైతే పెళ్ళి వెతగొట్టే పాపం దాక్తుంది అని చెప్పేసి, నాకు అవకాశం ఉంటే పోతా లేకపోతే లేదని చెప్పేసి పోవడం అనుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా. మా నాన్న 4 గంటకో 5 గంటకో వచ్చాడు. నాకు కోపం వచ్చింది ఆయన మీద. నేను ఆయన దగ్గరికి పోతే హరి ఇట్రా అని పిలిచిండు. పిలిచేసి, నీకు కోపం వస్తుందని తెలుసు, నీకు నేను నష్టం చేస్తున్నాను కూడా తెలుసు, కానీ తప్పదు బిడ్డ, నువ్వు పురోహితం చేయాలి. ఊరు మనల్ని నమ్ముకున్నది, మనం ఊరుని నమ్ముకున్నది. నువ్వు పురోహితం చేయగలిగే ఉద్యోగం ఏదన్నా చెయ్యి. అదే పురోహితం చేయలేని ఉద్యోగం, నువ్వు ఆర్డీఓ అయితేనో కలెక్టర్ అయితేనో ఇంకేదో అయితేనో ఉద్యోగం చేయలేవు, పురోహితం చేయలేవు, కాబట్టి అది మనకు వద్దు అని చెప్పని ఒక గొప్ప మాట అన్నాడు. ఇప్పటికీ నాకు అది చాలా మనస్సులో నిరంతరం నాకు మెదులుతుంటుంది. ₹1,00,000 జీతం తీసుకున్నా అక్కడ నువ్వు నమస్తే పెట్టి రావాలి, ఇక్కడ రూపాయి ఇచ్చిన వాడికి నమస్తే పెట్టాడు, గౌరవం ఉంటుంది. కనుక ఇది ముఖ్యమైనటువంటిది. ఇది చేసేది ఉద్యోగం నువ్వు ఏదైనా చెయ్యి, నేను వద్దనా, కానీ ఇది లేకపోతే అవసరం లేదు అని చెప్తే నేను ఆ ఉద్యోగాన్ని మానుకొని అదే టీచర్గా కంటిన్యూ అవుతూ పౌరోహిత్యం చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మా నాన్నగారికి ఇచ్చిన మాట కోసం మా ఊళ్ళో ఏ కార్యక్రమం అయితే ఎవరైనా పంతులు అరేంజ్ చేయాలి, లేకపోతే నేను పోయి చేయాలి, కానీ మా ఊరి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఈ రోజు వరకు దాన్ని మా నాన్నగారికి ఇచ్చిన మాటను పాటిస్తూ పౌరోహిత్యం వైపు చేస్తూనే ఆలయ పునరుద్ధరణ, అంటే అప్పటికి ఆలయం జీర్ణావస్థకేం చేరలేదు, కానీ ఆలయానికి ఒక గుర్తింపు తేవడానికి కృషి చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆలయ పురోహితులు మీరే కాబట్టి అప్పుడు ఆ కాలంలో అటువైపు మళ్ళడానికి కారణం ఏంటి? అంటే దీని వెనుక ఒక నేపథ్యం ఉంది. నేను సిరిసనాళ్ళకు పోయేటప్పుడు, సిరిసనాళ్ళలో 10 సంవత్సరాలు పనిచేసింది నేను టీచర్గా. సిరిసనాళ్ళకు పోయేటప్పుడు రోజు ఈ దేవాలయం దగ్గరికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళేవాడిని, వచ్చేటప్పుడు నమస్కారం చేసుకుంటూ వచ్చేవాడిని. సరిగ్గా దేవాలయ పునరుద్ధరణ జరగడానికంటే 1 సంవత్సరం ముందు వెంకటనారాయణ గారు, జి వెంకటనారాయణ గారు మా హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆయనే నేను కలిసి శివరాత్రి రోజు అభిషేకం చేసుకున్నాం సార్ ఇక్కడ అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత శివరాత్రికి అభిషేకం చేసుకున్నాం ఇద్దరం. చుట్టూ ఇవంతా ఈ బండలు ఉండే తెలుసు, మీరు కూడా చూసినప్పుడు దేవాలయాన్ని. అయితే ప్రదక్షిణ చేస్తుంటే అన్ని పల్లెరగాయల కాళ్ళ గుచ్చుకుంటున్నాయి. ప్రదక్షిణ చేసి నమస్కారం చేసిన తర్వాత నేను ఒక మాట అన్న ఆయనతో, సార్ మీరు నమస్కారం చేసుకోండి, మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పిన. లేకపోతే ఏం కోరిక ఉన్నది, బిడ్డ పెళ్లి చేస్తే అయిపోయి, అంతకంటే ఎక్కువ ఏం లేదు ఆయన అన్నాడు. అయిపోతా సార్, ఆ కాలంలో అవే అయిపోతా సార్ అన్నాడు. అన్నాక ఆయన నన్ను ఒక మాట అడిగిండు, మరి నీకు కూడా కోరిక ఉంటుంది కదా,
నీ కోరిక ఏం చెప్పలే, నా కోరిక అడిగినావు అన్నాడు. నేనన్నా ఈ దేవాలయంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరగాలి, దేవాలయం పునరుద్ధరించబడాలనే కోరిక ఉన్నది, అదే ముఖ్యమైన దేవునికి అని చెప్పాను. ఎందుకన్ననో ఏందో ఏం సంగతో నాకు తెలియదు అన్నా. నేను అన్నం అక్కడికి అది అయిపోయిన తర్వాత ఏమైందంటే 2001లో జూనియర్ లెక్చరర్ పోస్టులు పడ్డాయి. అప్పుడు ఏపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్ పోస్టులు పడితే హనుమంతరెడ్డి గారు అని చెప్పని పిఆర్టీయూ అధ్యక్షుడు ఉండేవాడు. దాదాపు పిఆర్టీయూ సమావేశం రోజు మా ఇంట్లోనే ఉండేది. ఈ జయపాలరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చి మన ఇంట్లో కూర్చునేవాడు. రఘుత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన ఏం చేసినంటే డిఎస్సి ఇట్లా లెక్చరర్ పోస్టులు పడ్డాయి, నా బిడ్డకు కొనుక్కొద్దాం, ఒక ఫామ్ కొనుక్కొద్దాం, పా శర్మ అని తోలుకొనిపోయాడు. బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత చూసినాం. అప్పటికి నేను ఉద్యోగం చేయబట్టి 16 ఏళ్ళు అయ్యి. చూసిన తర్వాత ఆయన చూసేసి అగో తెలుగు పోస్టులు కూడా ఉన్నాయి అన్నాడు. అంత తర్వాత నాకు ఎక్కడ సార్ ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేనేం రాస్తాను చూసే ఇన్ సర్వీస్ వాళ్ళకి 5 ఏళ్ళు ఎగ్జామ్షన్ అన్నది, నువ్వు కూడా అప్లై చేయొచ్చు అన్నాడు. ఇప్పుడేం రాస్తాం సార్, అయిపోయింది, ఏదో ఉద్యోగం వచ్చి చేసుకుంటాం కదా నేను అన్నా. అంతా చూసేమన్నట్టు ఒకటే పోస్ట్ ఉన్నది నీకేడు వస్తుంది అన్నాడు. ఒకటే పోస్ట్ ఉన్నది నీకేం వస్తుంది అన్నప్పుడు నా ఆత్మాభిమానం దెబ్బతిని ఫామ్ నువ్వు కొను, ఆ ఒక్కటే పోస్ట్, ఆ ఒక్క పోస్ట్ నాకే వస్తుంది, ఇంకా నువ్వు వేరే అనుమానం అవసరం లేదని చెప్పేసి ఆయనతో బలిమిటికి ఫామ్ కొనిపిస్తే పాపం ఆయన ఫామ్ ఆయనే కొన్నాడు, ఫీజు కూడా ఆయనే కట్టాడు. భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ ఒక్క పోస్ట్ నాకు వచ్చింది. సెలెక్ట్ అయిన నేను సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యేటప్పుడు నేను అప్లై చేసుకునేటప్పుడు స్వామికి నమస్కారం చేసిన, నేను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ కావాలి, నీ ఆలయాన్ని పునరుద్ధరించే శక్తి నాకు కావాలి, ఇవి రెండే కోరికలు, ఇంకేం లేదని చెప్పి దండం పెట్టుకొని పోయి అప్లై చేసిన. అనుకోకుండా ఉద్యోగం అనేది వచ్చింది. 2002లో గ్రామస్తులందరికీ కూడా ప్రేరణ కలిగి దేవాలయాన్ని పునరుద్ధరించాలి, దీన్ని చేయాలని కోరిక కలిగి ఆ ఉత్సవాలు ప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పటికీ జర్నలిజంలో ఎప్పుడు అడుగు పెట్టిండ్రు, ఎందుకు మార్పు? జర్నలిజంలో అడుగు పెట్టడానికి కూడా ఒక విచిత్రమైనటువంటి కారణం ఉన్నది. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, జాతీయ సాహిత్య పరిషత్తు కార్యదర్శిగా నేను ఉన్నటువంటి సమయంలో సిద్దిపేటకు మనము దేవులపల్లి అమర్ను, అవును, తర్వాత దాడి వీరభద్రరావును తొలగొచ్చి హై స్కూల్లో ఒక మీటింగ్ పెట్టాం, మీకు గుర్తుండే ఉంటుంది. దేవులపల్లి అమర్కి సన్మానం చేసినాం జర్నలిస్టుల సంఘం తరఫున. అప్పటికి నేను జర్నలిస్ట్ కాదు ఇంకా, కాకపోతే వీళ్ళకు రాసిస్తుంది ఉత్త కూర్చొని, సాహిత్యంలో ఉన్నది కాబట్టి ఏదైనా వార్తలు రాయమంటే కూర్చొని రాసేయడం వరకే ఉండే. చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోయినాం, ఈ కార్యక్రమం పెడుతున్నాం, మీరు బహుశా మీరు వచ్చిందా మరి, విశ్వము నేను జనరల్గా కార్యక్రమాలన్నిటికీ నేను ఎక్కువ పోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే ఆయన ఒక మాట అడిగింది చంద్రశేఖరరావు గారు, హరిని కూడా ఏదైనా పత్రికలు పెట్టి రాదు, హరిని కూడా ఏదైనా పత్రికలు పెట్టి రాదు అని అన్నాడు. అన్న తర్వాత అది మనసులో పడ్డది, నేను ఎందుకు విలేకరిని కాకూడదు అనేటటువంటిది పడ్డ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడే ఈనాడులో కొండపాక నంగనూరు మండలాలకు విలేకరి కావాలని పడ్డది. అప్లై చేసిన. అంతకుముందు చాలామంది నన్ను చేయమన్నారా, నేను చేయలే, ఎందుకో ఆయన చెప్పినటువంటి సమయమో లేదా బలంగా అనుకోవడమో ఇలా అప్లై చేసిన తర్వాత వచ్చింది. కొంతకాలం మనం కలిసి పనిచేసిన వల్ల అది మీకు ఎదుర్కొన్నది. అది దాడి వీరభద్రరావు గారి కార్యక్రమం కోసం అధికార భాషా సంఘం దాడి వీరభద్రరావు, దేవులపల్లి అమర్, ఇంకొక జర్నలిస్ట్ ఎవరికో సన్మానం చేసినప్పుడు గుడిగంటలు అనే పేరుతోని ఉదయం పత్రికలో అనుకుంటాను. అప్పుడు వాళ్ళు చాలా సంచలనాత్మకమైన వ్యాసాలు రాసినారని చెప్పని వాళ్ళకి సన్మానం చేసినాం. సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ ఏర్పడడానికి మూల కారణం అదే, ఆ రోజునే పడ్డది బీజావాపనం అనేది. అట్లా పత్రికా రంగంలోకి రావడం జరిగింది. అయితే ఇది నేను చెప్తున్న మధ్యలో కట్ అయిపోయింది. ఈ 2001లో ఏమైందంటే మనం ఈ పరీక్ష రాసినవి అయిపోయిన తర్వాత మా అన్నగారు రాధాకృష్ణ శర్మ గారు, మా చిన్నాన్న కొడుకు, ఆయన చంద్రశేఖరరావు ప్రధానమైన అనుచరుడిగా ఉండే. అవును. ఆ తర్వాతకు వివిధ కారణాల వల్ల పొలిటికల్ రాజకీయ నేపథ్యం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండిపోయాడు, ఈయన అక్కడ ఉండిపోయిన తర్వాత ఒకసారి ఈ శాస్త్రి గారు చెప్పిన తర్వాత భావనోపనిషత్తు, లలితసహస్రనామాలు, సౌందర్యలహరి ఈ మూడింటిని కంపేర్ చేస్తూ కావాలి అని అంటే నేను ఒకటి రాసిన. ఆ తర్వాత సౌందర్యలహరిలో నాకు చాలా అనుమానాలు వచ్చినాయి, ఉపాసనాపరమైనటువంటి. ఈ అనుమానాలకు అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉన్నాను నేను. ఒకసారి హైదరాబాద్లో బ్రహ్మగర్జన సమావేశం అయితే అక్కడికి పోయినా మా అన్నగారు నేను. బయట పుస్తకాలు అవుతున్నట్టు సౌందర్యలహరి పుస్తకం దొరికింది. సౌందర్యలహరి పుస్తకం దొరికిన తర్వాత ఆ సౌందర్యలహరి పుస్తకం చదువుతూ ఉంటే అందులో ఒకసారి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని ఒక శ్లోకం ఉంటుంది. దానికి రాస్తూ దీనికి వెదురుపాక గాడు గారు ఈ విధంగా జవాబు చెప్పారు అని చెప్పని ఆయన వివరణ రాసిన తర్వాత నాకు ఒక ఆసక్తి కలిగింది, వెదురుపాక గాడెవరు అనే ఆసక్తి కలిగింది. ఆయన దగ్గరికి వెళ్తే మనకి సందేహాలకు ఏమైనా సమాధానం చెప్తాడేమో అని అనుమానం కలిగి ఆ రైటర్కి ఫోన్ చేసింది. దాని రైటర్ నంబర్ ఉంటుంది కదా, రైటర్కి ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే వెదురుపాక రాజమండ్రి దగ్గర ఉంటుంది, ఏం చేస్తుంటారు ఆయన అంటే మంగళవారం శుక్రవారం పోయిన భక్తులతో మాట్లాడుతుంటారు, ఎవరికైనా సమస్యలు ఉంటే సమాధానాలు చెప్తాడు అని చెప్పిన తర్వాత నాకేమొచ్చింది, నా గురించి ఆలోచన రాలే. మా అన్నగారు ఉన్నారు కదా, ఈయన జెడ్పీటీసీ పోటీ చేసిండు, ఓడిపోయిండు, రాజకీయంగా ఇదైపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితి. నాన్న ఒకసారి పోదామే అక్కడికి, మంచిగా ఉంటుంది, నీ భవిష్యత్తు ఏంది అడగొచ్చుంటే ఇద్దరం కలిసిపోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఆయన చెప్పాడు, తెలంగాణ వస్తుందిరా వాడిని ఎందుకు ఇచ్చిపెట్టాం, వాడితోనే ఉండని చెప్పాడు.
ఇది 2001లో ఇది జరిగింది. తర్వాతకు మేము వచ్చేసినాం. మా అన్నను పైకి పోయి నువ్వు అర్చన చేసుకుని ఆయన పోతుండు, నేను పోతుంటే నన్ను పిలిచాడు. అరే నువ్వు ఇటు రారా అని పిలిచాడు. పోయిన తర్వాత నాకేం అడిగేది లేదండి నేను అన్నాను. ఇంకా పత్రికా రంగంలో పనిచేసిన కొంచెం ఇది ఉంటుంది కదా, అహమామిక ఉంటుంది కదా, నాకేం లేదండి అంటే ఆయన పిలిచి కూర్చోబెట్టుకుని అట్లా కాదురా అని చేయబట్టుకొని తోలుకొని పోయి కూర్చోబెట్టుకుని అక్కడ ఒక ఉయ్యాల బల్ల ఉంటుంది, దాని మీద కూర్చొని కింద కూర్చొని లేలే నువ్వు పైన కూర్చొని కూర్చోబెట్టి నీ జన్మ వ్యర్థం కాదురా అని ఒక దేవాలయాన్ని పునరుద్ధరించేది ఉన్నది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నా వల్ల కాదు గురువు గారు, నేను ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు అని చెప్పాడు. నాకేమొచ్చింది ఆలోచన, సిద్దిపేట భోగేశ్వరాలయం మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ పెట్టించి అక్కడికి పెట్టి అంతా చేసినాం. తర్వాత పరిణామాలలో అది ఆయన మర్చిపోయాడు, మనం మర్చిపోయాను, అది జరగలేదు కాబట్టి అది నా వల్ల అయ్యేది కాదు. ఒకసారి ప్రయత్నం చేసినాం కాలేదని అంటే అది కాదురా మీ ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించు, నువ్వు ఆ పని నువ్వు చేయాల్సింది ఉన్నది, ఈ మిగతా వ్యవహారాలు వదిలిపెట్టుని అన్నాడు. అప్పటికి కూడా నేను వినలే, నా వల్ల కాదండి అంటే ఆయన నాకు జరిగినటువంటి స్వప్నాన్ని చెప్పింది. చాలా విచిత్రం. ఎవరైనా కూడా ఊహించి చెప్పడం ఉంటుంది కానీ కళను చెప్పడం అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ కళను చెప్పిన తర్వాత నాకు ఒక విశ్వాసం కలిగింది, తప్పకుండా ఇది చేయాలి, నేను కూడా నమస్కారం చేసుకున్నా దేవుడికి అని చెప్పేసిన తర్వాత ఆయనే ఆలయాన్ని పునరుద్ధరించమని చెప్పిండు. వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్నాం, జాతర జరిగింది. అయితే అంతకుముందు ఇంకొక సంఘటన కూడా జరిగింది. అష్టకాల నరసింహారావు శర్మ గారు, ఆయన మీదనే పిహెచ్డీ చేస్తున్నాను నేను, సరస్వతి యజ్ఞసేవా సమితి స్టార్ట్ చేసిండు. యజ్ఞసేవా సమితిలో నేనే కన్వీనర్ దానికి. నేను సిరిసినాళ్ళలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆయన అక్కడికి వచ్చిండు. మిట్ట మధ్యాహ్నం ఎండలో వచ్చిండు, స్కూటర్ మీద ఎందుకు వచ్చిండో తెలియదు. పోదాం పారంటే మళ్ళీ ఇద్దరం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు మీదకి ఎక్కి ఆయన దులిపిండు దాన్ని మొత్తం. మామిడికాయలు ఇట్లా దులపాలని చెప్పి చూపించిండు. ఆయన మామిడికాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఆయన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి రా నువ్వు అని చెప్పిండు. నాతో కాదు బావా అని చెప్పిన. ఇది ఈ గురువుగారు చెప్పేదానికంటే ఒక 1-2 ఇయర్స్ ముందు. ఆ తర్వాతకు ఆయన కూడా చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఎందుకు మనము రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నాను. విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శిగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నాను. ఎక్కడ ఉన్న రామాలయం కోసం కొట్లాడుతున్న మన ఊళ్ళో ఉన్నదని ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన, వీళ్ళిద్దరు చెప్పడము, గ్రామస్తులందరికీ ప్రేరణ కలవడము, ఇవన్నీ ఒకసారి. అంటే దైవ సంకల్పం ఎట్లుంటుందంటే ఒక దగ్గర కాకుండా 10 చోట్ల నుంచి ప్రేరణ కల్పిస్తాడు. అట్లా వచ్చి కలయిక అట్లా జరుగుతుంది. ఆ ఆలయం వైపు మనము మళ్ళడం జరిగింది. అయితే దీనికి ఆలయ పునరుద్ధరణలో నేను ఏదైతే 15-16 సంవత్సరాలు రిపోర్టర్గా పనిచేసినో ఆ పరిచయాలు బాగా ఉపయోగపడ్డాయి నాకు, చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి. నేను చేస్తున్నాను కాబట్టి మనకు ఉన్నటువంటి మిత్రులు, ఏదో ఒక సమయంలో మనతో సహకారం తీసుకున్నోళ్ళు, మనతోని ఉపయోగం పొందినోళ్ళు, లేదా మనకు పరిచయం ఉన్నోళ్ళు, మనకు క్లోజ్ అయినోళ్ళు, వాళ్ళందరూ కూడా సహకరించారు. అట్లా సహకరించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, మీకు గుర్తే ఉండే ఉంటుంది. మొట్టమొదటి వచ్చినప్పుడు మీరు 10,000 ఇచ్చారు. అట్లా దేవాలయం వైపు మళ్ళడం అనేది జరిగింది. అంటే ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పురోహితం, ఇంకోవైపు పాత్రికేయ వృత్తి, మధ్యలో దేవాలయం. ఈ దేవాలయం పెట్టుకున్న తర్వాత ఇంకా పాత్రికేయ వృత్తిని వదిలేసింది. ఇంకా అది అవసరం లేదు అంటే అప్పటికే లెక్చరర్ అయిపోయినాం, ఇది అయిపోయినాం కాబట్టి అది వదిలేసి దేవాలయానికే పూర్తిగా అంకితం అయిపోయి, అప్పటికి ఒక ఆలోచన వచ్చింది, నేను పదవి విరమణ పొందే నాటికి ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇది నాకు ఒక మంచి ఆవాసం అవుతుంది అనేటటువంటి ఆలోచనతోని దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చినాం. దైవం యొక్క కృప, సమాజం యొక్క సహకారం, గ్రామస్తులందరి యొక్క సహకారం ఇవ్వడానికి దీన్ని ఒక స్థాయిలో తీసుకొని రాగలిగిన. అంటే ఈ ఆలయ అభివృద్ధిలో ఇప్పటి వరకు జరిగిన కృషి చెప్పారు, ఇంకా ఏం చేయాలనే ఆలోచన ఉంది. దీనికి అప్పుడు ప్రభుత్వం కూడా సహకారం అందించింది. కళ్యాణ మండపం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడా ఫండ్స్ నుంచి కళ్యాణ మండపం ఇచ్చినాడు. హరీష్ రావు గారి యొక్క సహకారం కూడా పక్కకున్నటువంటి అది నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక గోశాల ఉంది, ఒక 20-25 ఆవులతో గోశాల నడుస్తున్నది. ప్రతిరోజు కూడా వచ్చినటువంటి భక్తులకు భోజనం అనేది పెడుతున్నాం, అన్నప్రసాదం అనేటటువంటి వితరణ జరుగుతున్నది. భవిష్యత్తులో నాకు ఉండేటటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నేను ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పిన జ్యోతిష్ శాస్త్రాన్ని అక్కడ అధ్యయనం చేసిండు బాసర్లో ఉన్నప్పుడు, తర్వాత కష్టకాల వారితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత ఆయన కూడా జ్యోతిష్యం చెప్పేవాడు కాబట్టి ఆయన అన్నాడు నాతో, నువ్వు రారా నేను నీకు వీళ్ళు కొన్ని మెలకువలు చెప్తాను అన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పేవాడుగా కానీ మాట్లాడుకుంటూ కూర్చునేవాడు. ఆయన నాకు ఒకటి 2 సూత్రాలు చెప్పిండు. ఒకటి, నవాంశ కుండలి సులభంగా వేయడం ఎట్లా, నేను నేర్చుకున్నటువంటి పద్ధతి కొద్దిగా శ్రమతో వేయాల్సింది, ఆయన కొద్దిగా సులభంగా ఎట్లా నిమిషాలలో వేయడం ఎట్లా అనేటటువంటి చెప్పిండు, దాంట్లో దగ్గర దారి చెప్పిండు. తర్వాత గ్రహాల యొక్క శత్రుత్వ మిత్రుత్వాల కోసం మామ సోమారి రంభ అని ఒక సూత్రం ఉంటుంది, ఆ సూత్రం ఒకటి చెప్పిండు.
చెప్పిన తర్వాత నేను అడిగిన మరి శనివారం నేను వస్తున్నా ఆదివారం మొత్తం నీతో ఉంటే ఏం చెప్తున్నా అంటే నేను చెప్పేది ఏం లేదు నా దగ్గరికి వచ్చేటోళ్ళు చెప్పేది వింటున్నావు కదా నువ్వు అది చూడు నేర్చుకో. జ్యోతిష్యానికి అధ్యయనమే ముఖ్యం. అధ్యయనం తప్ప ఎవరేం చెప్పేది లేదు. చెప్పినా నాది నాకే ఉంటుంది నీది నీకే ఉంటుంది అని చెప్పాడు. ఇక ఆ తర్వాతకు ఈ ఉన్నటువంటి ప్రైమరీ నాలెడ్జ్ తీసుకొని కృషి చేయడం జరిగింది. అయితే దీనికంటే వెనుక ఇంకొక చిన్న చమత్కారం కూడా ఉన్నది జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ కలగడానికి. 1994లో మీకు గుర్తుండే ఉంటుంది సిద్దిపేటలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చేసిన తర్వాత మదన్ మోహన్ వచ్చినాడు. అవును, మదన్ మోహన్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఏం ప్రచారం జరిగితే మదన్ మోహన్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు. 89లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మదన్ మోహన్ వస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు, మనం నష్టపోయినాం అనేటువంటి ఒక ప్రచారం వచ్చింది. తర్వాతకు చంద్రశేఖరరావు వెంబడి అన్యాయులుగా ఉన్నటువంటి చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు గూర జయపాల్ రెడ్డి గారు వీళ్ళంతా అటు వెళ్ళిపోయినారు. ముండ్రాయి కమలాకర్ రెడ్డి, రమేష్ వీళ్ళంతా వెళ్ళిపోయినారు, కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినారు. ఒక ఊపు వచ్చింది, కాంగ్రెస్కి ఒక ఊపు వచ్చినప్పుడు. ఆ సమయంలో ఏమైందంటే అష్టకాల వారు మదన్ మోహన్ వెళ్ళాడు, మదన్ మోహన్కు ముహూర్తం చెప్పినాడు. చంద్రశేఖరరావు మేము వెళ్ళాం, చంద్రశేఖరరావుకు ముహూర్తం చెప్పినాడు ఒకడే. ఆయనకు ఆయన చెప్పి ఈయనకు ఆయన చెప్పిన అంటే వృత్తి అది కాబట్టి చెప్పాల్సింది ఎవరైనా కూడా. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు చంద్రశేఖరరావుతో, మీకు పర్వత యోగం ఉన్నది, మంచి అభివృద్ధి ఉంటుంది సార్ అని చెప్పాడు. మేము తిరిగి వస్తూ అక్కడ జీవన్ రెడ్డి ఇల్లు ఉండేది రోడ్డు మీదనే అనంతసాగర్, అక్కడ ఆగినాం. ఆగిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఏమన్నా అసలు పర్వత యోగం అనేది ఒకటి ఉంటుంది అన్నాడు. చెప్పిన తర్వాత ఉంటుంది సార్, ఉండదు ఎందుకు చెప్తాడు ఆయన. నేను అన్న తర్వాత నేను ఆయనే జాతకాన్ని తీసుకొని అధ్యయనం చేసిన. చంద్రశేఖరరావు గారి జాతకాన్ని తీసుకొని, అప్పటికే మనం ప్రెస్ వృత్తిలో ఉన్నాం కాబట్టి అసలు ఏంది ఇది అనేది తీసి ఆయన జాతకం తీసి ఆయన జాతకంలో ఏం యోగాలున్నాయి, ఏంది ఏం సంగతి ఏం కథ అని చెప్పని చూసి అది అధ్యయనం చేసిన. అంతకంటే ముందు నేను మా తోబుట్టువులు 5 జాతకాలు నేనే రాసిన. మనకు తెలిసిన విజ్ఞానంతో సహజంగా ఎట్లుంటుందంటే మనం ఒకటి నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్నది మన జీవితంలో ఎట్లా అన్వయం అవుతుందో చూసుకోవడం అనేది ఒకటి అన్ని రంగాలలో ఉంటుంది. అప్లై ఎట్లా అవుతుంది అనేది ఉంటుంది. అట్లా నేను మా 5 జాతకాలు నేను రాసిన. 5 కాదు, మా అక్క పిల్లలే కూడా రాసింది. జాతకాలు రాసేసి దాన్ని సరి చూసి ఎట్లుంటుంది ఏం చేస్తుందని ఇట్లా చంద్రశేఖరరావుది కూడా చూస్తూ వస్తున్నటువంటి క్రమంలో చూసిన తర్వాత పర్వత యోగం అనేది ఉన్నది సార్ అని చెప్పేసి ఆయన పెట్టిన ముహూర్తం కంటే ఒక 15 నిమిషాల ముందు మార్చి నేను నామినేషన్ వేయమని. నేను మీకు గుర్తుండే చంద్రశేఖరరావు మదన్ మోహన్ ఇద్దరి అక్కడ ఎదురెదురై కొట్లాట్లైన ఎదురున్నప్పుడు నామినేషన్ వేసేటటువంటి క్రమంలో. అంతకుముందు చంద్రశేఖరరావు గారు ఈ జాతకాలను వీటిని ఎక్కువగా నమ్మేవాడు కాదు. బోలెడ్సార్లు నాతోనే నేను మార్క్సిజం ఇస్ ద లాస్ట్ రిసార్ట్ శర్మ ఇవన్నీ అయ్యగారు పెట్టిరు ఇవన్నీ ఏం లేవు అని చెప్పని మనతో మీరున్న సందర్భంలో కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాతకు ఈయనకు మంత్రి పదవి వస్తుంది అని అనుకోవడం, అది రాకపోవడం, సిద్దిపేట వాళ్ళు వెళ్ళి గొడవ చేయడం ఇదంతా అయింది. అయిపోయిన తర్వాత నేను అప్పుడు మంత్రి పదవి వస్తుంది అని ఆశించినప్పుడు ఎవరైనా మీకు రాస్తారని చెప్పిన. నువ్వు ఎప్పుడు ఖిలాఫే మాట్లాడతావు అన్నాడు. అది అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేసినా ఒక వారం 15 రోజుల తర్వాత హరిహర్ రావుకి ఫోన్ చేసింది. అప్పుడు సెల్ ఫోన్లు ఉండేవి వాళ్ళు. హరిహర్ రావుకి ఫోన్ చేసి ఒకసారి హరినాథ్ శర్మని తీసుకొని రా అని చెప్పాడు. చెప్తే హరిహర్ రావు ఏం చేసిండు, రఘుపతి రెడ్డిని ఎంఈఓ ఉండే, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన చెప్తే ఆయన స్కూటర్ తీసుకొని సిరినాళ్ళకి వచ్చాడు. సార్ రమ్మన్నాడు మిమ్మల్ని, ఎమ్మెల్యే గారు రమ్మన్నారు ఉంటే సరే నేను వస్తలే సాయంత్రం. పోయిన తర్వాత అప్పుడు అడిగాడు, రాదని చెప్పిన ఏం చేస్తే వస్తుంది ఏం సంగతి అంటే అప్పుడు సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు చేయిద్దాం సార్ బాగుంటుంది అంటే ఒక 15 మంది తీసుకొని సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు చేయించడం. జాతక రీత్యా ఆయనకు ఉన్నటువంటి రెమెడీ చేసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 monthలో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయింది. చేసిన తర్వాత 1 monthలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయింది. అప్పటి వరకు నాకు కూడా నేను చదివిన శాస్త్రం మీద అంత నమ్మకం నాకు లేదు. అది చూస్తున్నాం, ఫలితాలు చూస్తున్నాం, ఇది చూస్తున్నాం, కానీ రెమెడీ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి తెలియదు. అట్లా వచ్చిన తర్వాత ఇంకా దాని మీద ఆసక్తి పెరిగింది. దీని మీద మనం స్టడీ చేయాలి, చూడాలి అని చెప్పేసి ఇంకా డీప్గా బృహత్పరాశర హోరాశాస్త్రము, తర్వాతకు బృహజ్జాతకము, తర్వాతకు మంత్రేశ్వర రాసిన ఫలదీపిక, ఈ పుస్తకాలన్నీ చదవడం, పరాశరుని అధ్యయనం చేయడం, కేపీ ఆస్ట్రాలజీ అనేది అధ్యయనం చేయడం, ఇటువైపు టర్న్ అయిపోయింది. మొత్తం జాతకాల టర్న్ అయిపోయింది. 1995లోనే చంద్రశేఖరరావు జాతకం రాసిచ్చింది, రిటర్న్గా రాసిచ్చిన. సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్ ఏదో ఒక రోజు అని చెప్పిన ఆయనకి. అంటే ఆయనకు మనం చెప్పడం వల్ల కావడం కాదు, ఆయనకు అయ్యే యోగం ఉన్నది కాబట్టి దాన్ని పిన్ పాయింటెడ్గా చేసి చూసి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాతకు నేను దేవాలయ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత ఇది బాగా ఉపయోగపడ్డది నాకు. అధ్యయనం చేసినటువంటి శాస్త్రం అనేటటువంటిది బాగా ఉపయోగపడ్డది. అయితే ఇప్పుడు భవిష్యత్తులో నాకున్నటువంటి కోరిక ఏమిటని మీరు అడిగినారు. సహజంగా ఏంటంటే మానవులందరికీ కష్ట సుఖాలు అనేటువంటి సహజం. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరో అయ్యగారి దగ్గరికి పోతాడు, కష్టం వచ్చిందంటే ఏం చేయాలి, నాకు ఆచారం ఏంది ఏం సంగతి అడుగుతాడు. వాళ్ళు చూస్తారు, చెప్తారు. చెప్పిన తర్వాత ఏదో జపాలు చేయించుకుంటాడు, హవనాలు చేయించుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు, చేసుకుంటాడు. ఒక సామాన్యుడికి కూడా, ఒక రిక్షా పుల్లరు కూడా కష్టాలు వస్తాయి.
వ్యవసాయ కూలికి కూడా కష్టాలు వస్తాయి, చదువుకోని వాడికి కూడా వస్తాయి. ఎవరికైనా తప్పదు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళు శాస్త్రీయమైనటువంటి ఆలోచన కాకుండా అయ్యో నాకు ఇట్లా వచ్చిందంటే ఎవడన్నా ఏమైనా చేసిండో ఏమో, అది. బాణావతి ఏందో ప్రయోగం మూఢనమ్మకాల వైపు అని మళ్ళీ చెప్పేసి మూఢనమ్మకాల వైపు పడి తాయిత్తులని ఇవని అవని తిరిగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. నాకు ఒక కోరిక ఏమిటంటే జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా అధ్యయనం చేసిన కాబట్టి ఇట్లా కాకుండా ఒక సామాన్యుడు కూడా లక్షలు వేలు ఖర్చు పెట్టకుండా తమకు వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి దాన్ని చూడాలనేటువంటి ఒక కోరిక. అయితే ఈ కోరికకు బలం ఎట్లా చేకూరిందంటే నేను దేవాలయ పునరుద్ధరణ చేసినప్పుడు మా నాన్నగారు ఉండే. మా నాన్నగారు ఉండి అప్పుడు నేను ఒక రావి చెట్టు పెట్టాలి అని అనుకున్నా. ఇక్కడ రావి చెట్టు పెట్టాలి అనుకుంటే ఆయన ఏమన్నా ఎట్లాగో రావి చెట్టు పెడుతున్నావు కదరా, గురుగ్రహం జపం చేసి పెట్టు అన్నాడు. గురుగ్రహం జపం చేసి పెట్టుంటే గురువు యొక్క జపం చేసి దానికి ఎంత సంఖ్యలో అంత సంఖ్య చేసి దార పోసి పెట్టాలనుకునే సమయంలో మళ్ళీ ఏం చేసిండు, దక్షిణామూర్తి అయ్యిరాను. దక్షిణామూర్తి చేసిన, దక్షిణామూర్తి హయగ్రీవం చేయమన్నా, హయగ్రీవం చేసిన, దత్తాత్రేయ ఇవన్నీ చేసిన తర్వాత పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ మనిషికి తన జీవిత కాలంలో వచ్చేటటువంటి సమస్యలకు గురుబలం లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. అయితే మనిషికి గురుబలం లభించడానికి ఈ చేసినటువంటి ఉపాసనల యొక్క ఫలితంగా దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకుంటే చాలు వాడికి ఫలితం వస్తుంది అనేటటువంటి దాని కాన్సెప్ట్ ఇక్కడ మనం రావి చెట్టు పెట్టినాం. దానికి రిజల్ట్ కూడా అట్లాగే ఉన్నది. అంటే ఏమీ ఖర్చు అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు, గురుబలం చాలడం లేదు, వ్యవహారంలోకి అది అనుకున్న పనులు కావడం లేదు. అంటే వచ్చి ఒక 5 గురువారాలు 7 గురువారాలు ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని పోతే చాలు వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే గురువు తర్వాత ప్రధానమైనటువంటి గ్రహం శని. శని కోసం శమి వృక్షం పెట్టినాం ఇక్కడ. దానికి కూడా జపం చేసి దార పోసినాం. ఆంజనేయ స్వామి, రుద్రము, దేనికి ఏది అవసరం అవన్నీ చేసి దార పోసినాం. దీనికి కూడా రిజల్ట్ బాగానే ఉంది. భవిష్యత్తులో ఒక రాశివనం ఏర్పాటు చేసి వాడికి నక్షత్రం తెలియకున్నా ఏది తెలియకున్నా జస్ట్ ఇట్లా ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకుంటే రిలీఫ్ రావాలి వాడికి. ఆ కోరిక ఒకటి ఉన్నది, అది ఎప్పటికి నెరవేరుతుందో చెప్పలేదు. ఇంకొకటి, మీరు ఉద్యోగం వదిలేసిన తర్వాత ఈ దేవాలయ నిర్వాహకులుగా మారిన తర్వాత ధ్యానము, మౌనము ఇట్లాంటి వాటి వైపు వెళ్ళారు. దానికి కారణం ఏంటి? ఆ మార్పుకు గల కారణం ఏంటి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. వెదురుపాక గాడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు చెప్పిన మాట ఒకే ఒక మాట చెప్పినాడు, నీ జీవితం వ్యర్థం కాదు, నువ్వు అమ్మవారి వైపు టర్న్ గా అని చెప్పినాడు. ఆ తర్వాతకు అమ్మవారి వైపు టర్న్ కావడం అనేది జరిగింది. తర్వాత పూర్ణదీక్ష తీసుకోమన్నారు. మనకు అమ్మవారి ఉపాసనలో బాలా దగ్గర మొదలు పెడితే షోడశి వరకు ఉంటుంది. షోడశి తర్వాత పూర్ణదీక్ష ఉంటుంది. పూర్ణదీక్ష కూడా తీసుకోవడం జరిగింది. నేను గురువుగారిని అడిగినప్పుడే ఒక మాట అడిగినాను, యాచనాంత అని గౌరవం. దేవాలయం కట్టమంటున్నారు, దేవాలయం అంటే లక్షలతో వ్యవహారం, నాకు యాచించడం అనేది నాతో కాదు. విజయదుర్గ దేవాలయం అమ్మవారి దేవాలయం పునరుద్ధరణప్పుడే యాచించడం అనేది నా వల్ల కాదు. యాచించకుండా జరిగే పని చెప్పండి అంటే నువ్వు చేసేది ఏమున్నదిరా, వాడే చేసుకుంటాడు, చేసుకోపో, నువ్వు చేస్తూ పో, అంతే, స్వార్థం లేకుండా పని చేస్తూ పో, వస్తుందని చెప్పినాడు. ఆ తర్వాత అమ్మవారి దేవాలయం కట్టమన్నాడు. శాస్త్రచండీ యాగం చేసినాం. చంద్రశేఖరరావు గారు సంపూర్ణమైనటువంటి సహకారంతో 5 రోజులు ఇక్కడనే ఉన్నాడు ఆయన. అప్పుడు శాస్త్రచండీ యాగం చేసి అమ్మవారి దేవాలయం కట్టినాం. అమ్మవారి దేవాలయం అక్టోబర్ 25, 2009లో జరిగింది. సరిగ్గా 40 రోజులకు తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆయన చంద్రశేఖరరావు గారు ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ముందట నిలబడి అన్నాడు, అనుకున్నట్టుగా తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా చేద్దామని అన్నాడు. అంటే అయితే చండీ యాగం చేద్దామని దండం పెట్టాను సారా అని నేను అప్పుడు ఫామ్ హౌస్లో చేసిన అయితే చండీ యాగం సంకల్పం ఇక్కడనే జరిగింది. సరిగ్గా 40 రోజులకు తెలంగాణ వచ్చింది. అట్లా ఒక్కసారి ఏమనిపించిందంటే నాకు కూడా బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు, 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ జీతం వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. ఒక్కసారి అమ్మవారికి అంకితం అయిపోయిన తర్వాత వేరే వ్యాపకం ఎందుకు పెట్టుకోవాలి అని అనిపించింది. కుటుంబం పేర్లు, మా అబ్బాయి పేరు శశిధర శర్మ, ఆయన విజన్ ఇన్ఫోటెక్ అనేటటువంటి కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద అమ్మాయి రుక్మిణి సంతోషి, పెద్ద అమ్మాయినేమో వర్గల్ చంద్రశేఖర్ సిద్ధాంతి గారి యొక్క కొడుకు ఇచ్చినాము. చిన్న అమ్మాయి ఏమో శ్రీవాణి, అమ్మాయినేమో మహబూబ్ నగర్కి ఇచ్చినాం. కానీ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. 3 కూడా 2 అల్లుళ్ళు, అబ్బాయి, వీళ్ళు 3 కూడా సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉన్నారు. పెద్ద అమ్మాయి ఏమో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది, చిన్న అమ్మాయి ఫిజిక్స్ చేసింది. కానీ వాళ్ళకి ఉద్యోగాలు చేయించే ఉద్దేశం వాడు అత్తగారికి లేదు. ఒకరికి అప్పచెప్పినాం కాబట్టి అంతే, ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే చేయని కానీ ఎందుకు ప్రైవేట్ జాబ్లు అన్నట్టుగా ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గృహిణులుగానే ఉన్నారు. అంటే మీతో పాటు మీ సతీమణి కూడా అంకితమయ్యారు. సంపూర్ణమైనటువంటి పేరుతో సహజం విషయం చెప్పాలి. మా సతీమణి పేరు రాజ్యలక్ష్మి. అసలు పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు రాజ్యలక్ష్మి. మా వదిన గారి పేరు లక్ష్మి. ఇంట్లో లక్ష్మి అయితే బాగుండదు, 2 లక్ష్మి అయితే ఓ అంటే ఓ అంటారు అని చెప్పేసి మా పెద్దమ్మ ఉండేది, అమ్మక్క ఉండేది, వెంకటమ్మ గారని, వెంకటలక్ష్మి గారని. ఆమె ఏం చేసిందంటే ఆవిడ పేరును రాజేశ్వరి అని చేసినారు, మార్పు చేసినారు. అసలు వాస్తవానికి చెప్పాలంటే మనకు ఒక సామెత పల్లెటూళ్ళలో వినిపిస్తుంది, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్తూ ఉంటారు. నా పెళ్ళి 83లో అయింది. 83 జనవరి 7th రోజు పెళ్ళి అయింది.
నా ఎడ్యుకేషన్ కానీ నా డెవలప్మెంట్ కానీ మొత్తం పెళ్ళైన తర్వాత. ఆహా. పెళ్ళి కాకముందు 83 కన్నా ముందు ఉన్నటువంటి జీవితం వేరు, 83 తర్వాత ఉన్నటువంటి జీవితం వేరు. ఆమె సంపూర్ణమైనటువంటి సహకారం ఉన్నది. ఆ విషయంలో ఒక రకంగా చెప్పాలని నేను అదృష్టవంతుడు. సంపూర్ణమైనటువంటి సహకారం ఉన్నది. ఎందుకంటే నువ్వు పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని ఇవి పెట్టుకొని అవి పెట్టుకొని ఈ గుడి గుండమని ఏం దుకాణం పెట్టామంటే ఏం చేయలేము మనం. అవును. కానీ ఎంత సహకారం అంటే నేను ఇక్కడ వచ్చి ఉంటే ఒకరోజు 100 మంది 150 మంది భక్తులు వచ్చినా కూడా ఆమెనే స్వయంగా వండి పెట్టినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అవును. ఆమెనే స్వయంగా వంట చేసి పెట్టినటువంటి రోజులు. నేను చేస్తే నాకు ఇంట్రెస్ట్ నేను చేసి ఆమె చేయాలని లేదు కదా, నాకంటే ఎక్కువ ఆమె. కాబట్టి అట్లా సేవ చేస్తూ వస్తున్నది. కాబట్టి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధిలో నా పాత్ర ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ వాళ్ళది కూడా ఉంటుంది పాత్ర ఆమెది ఉన్నది. ఉంటుంది కాదు, ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుంటాను, వచ్చిన రోజులు మాట్లాడతా, వచ్చిన ఛాయ్ వేయడము, కాఫీ వేయడము, భోజనం పెట్టడము, వాళ్ళ కష్ట సుఖాలు కనుక్కోవడం, ఇదంతా మామూలు వ్యవస్థ కాదు. మాట్లాడి పంపడం వేరు, అక్కడ ఉన్నది వేరు. నేను ఇక్కడ కూర్చొని భోజనం చేసిపోండి, అంజనా భోజనం చేసిపోయి అని చెప్తా. కానీ అక్కడ బియ్యం ఉన్నాయా లేవా, కూరగాయలు ఉన్నాయా లేవా, గ్యాస్ ఉన్నదా లేదా నాకు తెలియదు కదా. ఇక్కడ అవి నా దృష్టికి రాకుండా చేయాల్సింది ఆమెనే కదా. కాబట్టి అట్లా చేయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. వాస్తవానికి నా అదృష్టం మా ఇల్లాలి, ఇది నిర్మోహమాటంగా చెప్పగలుగుతాను. నేను బాల్యంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. నేను అసలు ఈవెన్ ఒక దశలో కుటుంబం గడవడం ఎట్లా అని బాధపడ్డటువంటి రోజులు కూడా ఉన్నాయి. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. కారణం ఏంటంటే మా నాన్నగారు ఒకసారి నేను ఊళ్ళో పౌరవిత్యం చేస్తే మా వాడికి డబ్బులు ఇవ్వద్దు, నాకే ఇవ్వాలి అని చెప్పినాడు. దాంతో నేను ఆ రోజు మా నాన్నతో ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడు కూడా ఇంకా నేను నిన్ను డబ్బులు అడగాను, నా స్వయం కృషి ద్వారా నేనే ముందుకు పోతాను అని చెప్పడం జరిగింది. పౌరవిత్యంలో వచ్చినా కూడా నేను వాడుకోను అని చెప్పిన ఆ రోజు. అదే పద్ధతి ఇప్పటివరకు పాటిస్తున్నాను. నాకు పౌరవిత్యం ద్వారా లభించింది మన సమాజానికి ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తా తప్ప నాకు వచ్చేటటువంటి జీతము పెన్షన్ మాత్రమే నా కుటుంబం కోసం వాడుకుంటా. మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ వాళ్ళకు కూడా తెలుసు, నాన్న అంతే అవి మనకి ఇయ్యడు, ఆయనే వాడుకుంటాడు అని తెలుసు. ఈరోజు వరకు కూడా అట్లాగే గడుస్తుంది. అంటే మీరు యోగా ధ్యానం వైపు మళ్ళడానికి కారణం ఏంటి? ఇదే చెప్తున్నా కదా, వెదురుపాక గాడు చెప్పారు. అంటే రోజు ఎన్ని గంటలు మౌనంలోకి ఉంటారు? అయితే గాడు గారు నాకు చెప్పింది ఏమిటంటే నీ జన్మ వ్యర్థం కాదు, అవును, నువ్వు అమ్మవారికి అంకితం అయిపో, నువ్వు 10 మందికి ఉపయోగపడాలి, ఇది నా కోరిక అని చెప్పినాడు. సహజంగా ఏంటంటే ఏ గురువు అయినా కూడా ఒక మంత్రం ఉపదేశం చేసి తోలిస్తాడు, నువ్వు చేసుకో జపం చేసుకో అని చెప్తాడు. కానీ ఉపాసనలో మార్గాలు ఎట్లా స్టెప్ వేయాలనేది చెప్పరు. కానీ వెదురుపాక గురువు గారు ఏంటంటే నా పూర్వజన్మ సుకృతం, వారు పరిచయం కావడం, వారి దగ్గర కూడా చాలామంది వస్తారు, అందరితో ఇట్లా చెప్పి ఉంటారని నేను అనుకోను. మన శాస్త్రనామాల్లో సహస్రారాంబుజారూఢ సుధాసార అభివర్షిణి అని వస్తుంది క్రమం. అసలు యోగంలో మనం ధ్యానం ఎట్లా చేస్తే సుధాసారం వర్షిస్తుందనేది ప్రత్యక్షంగా చెప్తాడు. అది గురుగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు నేను ఈ సౌందర్యలహరి అధ్యయనం చేసిన అని చెప్తున్నాను కదా, సౌందర్యలహరి తర్వాతకి లలితా సహస్రనామాలు, ఇదంతా యోగ శాస్త్రం. పైకి చూస్తే అదేదో పారాయణంలాగా కనిపిస్తే అన్ని యోగ రహస్యాలు అందులో ఉన్నాయి. సౌందర్యలహరిలో కూడా యోగ రహస్యాలు ఉన్నాయి. అమ్మవారు ఉపాసన అంటేనే లోపల ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం, అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తిని చేసుకోవాల్సినటువంటి అవసరం దాంతో వచ్చింది. ఆ తర్వాతకు ఈ పత్రికా క్రమంలో తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడక్కడ ఈ సిద్ధ సమాధి యోగా లాంటి క్లాసులు అటెండ్ కావడం, వాళ్ళు చేసినటువంటి ఇవి చూడడము, యోగాభ్యాసానికి సంబంధించినటువంటి కొంత తెలుసుకోవడము, దీని ద్వారా కొంత ధ్యానం వైపు మరలింది దృష్టి. ఇప్పుడు నేను ప్రతిరోజు అని కాదు కానీ ఉదయాన్నే 3:30-4 గంటలకు లేవడం, ఒక అరగంట సేపు ఏదైనా చిన్నపాటి వ్యాయామం చేసుకోవడం, ఆ తర్వాతకు ధ్యానంలో కూర్చోవడం, ఒక గంటన్నర సేపు. ధ్యానంలో అంటే మౌనంలో కూర్చోవడమా లేదా ఏదైనా ఉపాసన చేయడమా? ధ్యానం అంటే చాలా రకాలు ఉన్నది. ధ్యానం అనేది చాలా రకాలు ఉన్నది. ఒకటి ఏంటంటే నామాన్ని ఆధారంగా చేసుకునేటటువంటి పద్ధతి ఒకటి ఉంది, జపం చేస్తూ చేసుకునే పద్ధతి ఒకటి ఉన్నది. జపం చేసుకునే పద్ధతి కాకుండా మనస్సును ఏకాగ్రం చేయడం కోసం శ్వాస మీద దృష్టి పెట్టేటటువంటి పద్ధతి ఒకటి ఉన్నది, ప్రధానమైంది ఉన్నది. తర్వాత మూడవది ఏంటంటే వచ్చే ఆలోచనలను అదుపు చేసిన కొద్దీ పెరుగుతుంటాయి. అట్లా పెరగకుండా ఆలోచనలను గమనిస్తూ కూర్చునే పద్ధతి ఒకటి ఉన్నది. తర్వాత ఈషా ఫౌండేషన్ సద్గురు ఉన్నాడు కదా, ఆయన చెప్పినటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి సమ్మేళనం కాకుండా నేను అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే మౌనంగా ఉండడం. మౌనం అంటే మానసికమైన మౌనం. వాక్కుకు చాలా శక్తి ఉన్నది. మనం సరస్వతి వసంత పద్యం చెప్తున్నాం కాబట్టి వాక్కుకు చాలా శక్తి ఉన్నది. ఏ వ్యక్తి అయినా, నాతో పాటు అందరి వ్యక్తులు కూడా తమకు ఇచ్చినటువంటి వాక్శక్తిని చాలా వరకు నిరుపయోగం చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా, పొద్దుబుచ్చడం ద్వారా, కాలక్షేపం కబుర్ల ద్వారా తనకున్న వాక్శక్తిని తానే ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. ఈ వాక్శక్తినే కనుక మనం అదుపు చేసినట్టయితే ఆటోమేటిక్గా మన లోపల ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉందో ఆ దైవశక్తి అనేటటువంటిది
తన ప్రభావాన్ని తాను చూపించడం మొదలు పెడుతుంది. ఇది తెలిసిన తర్వాత పొద్దున ఒక గంటన్నర సేపు ధ్యానం చేసుకోవడం, ఆ తర్వాత మాకు ఉపాసన క్రమంలో జపాలు ఇవి అవి వాటిని కొనసాగించడం అనేది ఒకటి జరుగుతున్నది. తర్వాతకు ప్రతి నెల అష్టమి లేదా నవమి ప్రత్యేకంగా ఆ తేదీని ఎంచుకోవడం కారణం ఏంటి? అష్టమి లేదా నవమి తర్వాతకు పౌర్ణమి రోజు మాకు నవవర్ణ హవనం ఉంటుంది కాబట్టి ఆ రోజు కుదరదు. చతుర్దశి రోజు, అమావాస్య లేదా చతుర్దశి, నెలలో 4 రోజులు సంపూర్ణమైనటువంటి మౌనంలో ఉంటారు. సంపూర్ణమైన మౌనంలో ఉండడానికి కారణం ఏంటంటే ఇంత వ్యవస్థను నడిపిస్తున్నాం కాబట్టి, ఇంతమంది వస్తున్నారు కాబట్టి, ఒకే ఒక్క కోరిక ఏమిటంటే ఎవరైతే దేవాలయాన్ని సందర్శిస్తున్నారో వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి సత్యసమ్మతమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మ పరమేశ్వరి వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రసాదించు అనేటటువంటి ప్రధానమైన కోరిక. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నప్పుడు అందరిలో మనం ఉంటాం కాబట్టి మనకు కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. రెండవది, దైవకృప వల్ల నాకు ఇబ్బంది అయితే లేదు, ఆరోగ్యపరమైన ఇబ్బంది లేదు, ఆర్థికపరమైన ఇబ్బంది లేదు. ఆర్థికపరమైన లక్షల కోట్లు కావాలన్న కోరిక లేదు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. వేరే ఏమి ఇబ్బందులు లేవు కాబట్టి ఒక్కసారి దైవానికి అంకితం చేసుకున్న జీవితం కాబట్టి దీనికి అంకితం అయిపోయి నడవడం జరుగుతున్నది. ఈ మౌనం అనేటటువంటిది చాలా గొప్ప శక్తి కలిగినటువంటి, మునులందరికీ ముని అని పేరు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు మౌనాన్ని పాటించారు కాబట్టి మునులు అనే పేరు వచ్చింది. ఈ క్రమంలో ఇంకా ఇంకా అమ్మవారి యొక్క ఉపాసనలో ఇంకా లోతైనటువంటి విషయాలు కనుక్కోవాలనేటువంటి ఒక తాపత్రయం మీద తప్ప వేరే లేదు. అతీత సౌందర్యం, అంతర్గత సౌందర్యం రావడానికి అవకాశం అయితే ఉంది. దాని గురించి ఏమంటారు? ఒకటి నేను గమనించింది ఏంటంటే, ఈ చిన్న జీవితకాలం నాకు నా అనుభవం చాలా తక్కువ. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సరే, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇరుగు కావచ్చు, పొరుగు కావచ్చు, ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం ఏదో ఒక సమయంలో అయితే వాళ్ళని నొప్పించాలి, లేకపోతే మనం నొచ్చుకోవాలి. వ్యవహారాల్లో ఇది తప్పదు. ఎంత దగ్గర మిత్రులైనా తప్పదు, ఎంత అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలైనా తప్పదు. ఈ రెండూ లేనిది ఒక దైవం దగ్గరనే. మనం నొచ్చుకోవడం ఉండదు, ఆయన నొప్పించడము ఉండదు. మనకు ఏ బాధ ఉన్నా మౌనంగా ఆయనతో చెప్పుకోవచ్చు. మనకి ఏది అవసరమో అది ఇచ్చేటటువంటి శక్తి భగవంతుడిలో ఉన్నది. కాబట్టి ఈ మౌనం ద్వారా అతీత శక్తులు అవన్నీ నేను నమ్మను, కానీ అతీత శక్తులు ఉంటాయని నేను అనుకోను. మానవుడే ఒక శక్తి, అంతకంటే అతీత శక్తి ఏమీ ఉండదు. మానవుడు మాధవుడుగా మారాలన్నదే హిందూ ఫిలాసఫీ. అవును, హిందూ ధర్మం, సనాతన భారతీయ సాంప్రదాయం చెప్పింది ఏమిటంటే, నువ్వే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, జీవుడే దేవుడు అని చెప్పిందే అది. ఆ లోపల ఉన్న జీవుణ్ణి దేవుడిగా మార్చుకోవడం, జీవుల్లో దేవుడిని దర్శించుకోవడం కోసమే చేసే ప్రయత్నమే యోగం కానీ, ధ్యానం కానీ, అభ్యాసం కానీ. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎవరిని మార్చే శక్తి ఎవరికి లేదు. ఇది ఒక భ్రమ మాత్రమే, ఒక భ్రమ మాత్రమే. నేను చెప్పడం వల్ల వాడు మారుతాడను, నేను చేయడం వల్ల వాడు మారుతాడను, నేను చేయడం వల్ల వాడికి మేలవుతుందో చెప్పేది ఒక భ్రమ మాత్రమే. ఎవ్వరూ ఎవరిని మార్చలేరు. చేయగలిగింది ఒకటి, మనల్ని మనం మార్చుకోవడమే చేయగలిగింది. మనల్ని మనం మార్చుకునేటటువంటి అవకాశం మౌనం ద్వారా లభిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. అందుకోసమనే మౌనాన్ని నేను ఒక మార్గంగా ఎంచుకున్నాను. మౌనాన్ని మార్గంగా ఎంచుకున్న తర్వాత నాలో చాలా మార్పులు అనేటివి వచ్చినాయి. చాలా విషయాలు అంటే మనకు ఉండేటటువంటి మానసిక శక్తుల్ని దుర్వినియోగం చేయకుండా ఒక దగ్గర కేంద్రీకరించినప్పుడు అనేక సమస్యలకు పరిష్కారాలను మనసే సూచిస్తుంది, కాలమే సూచిస్తుంది. ఆటోమేటిక్గా అది మనకు మేలు జరుగుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, ఇది భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. మనిషి తాను జీవితంలో వివిధ అంశాలలో బంధితుడు అవుతున్నాడన్నా లేదా వాటిని విముక్తుడు అవుతున్నాడన్నా కారణం ఏమిటంటే మనస్సే కారణం. ఈ మనస్సును నిగ్రహించడమే చాలా కష్టమైనటువంటి పని. అదే భగవంతుడు చెప్పినాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఈ మనస్సు అనేటటువంటిది చలించేటటువంటి లక్షణం కలిగినటువంటిది. దీన్ని మనము కంట్రోల్ చేయడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటిది అని చెప్పినాడు. అదేవిధంగా కృష్ణుడే మమ మాయా దురత్యయ అన్నాడు. నా మాయను అతిక్రమించడం అనేటటువంటిది కూడా సాధ్యం కాదురా నాయన అని చెప్పినాడు. అయితే మరి ఆయన మాయను అతిక్రమించడం సాధ్యం కాదు, మనస్సును అదుపు చేయడం సాధ్యం కాదు, మరి ఎందుకోసం ఇవన్నీ అన్నప్పుడు మనకు దీనికి సమాధానం దుర్వాస మహర్షి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉన్నది. త్రిపురా మహిమ్న స్తోత్రము అంటారు దాన్ని, దేవీ మహిమ్న స్తోత్రము అని కూడా అంటారు. దానిలో ఉండేటటువంటి మొదటి శ్లోకం ఒక్కటి చెప్తాను, మీరు అడిగినారు కాబట్టి. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవీ త్రిలోకీ మహాసౌందర్యార్ణవ మంధనోజ్వల సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్రనూతన జపా పుష్పప్రభం తే వపు స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. ఇది ఆయన చెప్పినట్టు. శ్రీమాత అంటే ఓ అమ్మ,
త్రిపురములు అంటే 3 పురాలు. దీన్ని వివరించుకుంటే చాలా టైం పడుతుంది, మీ టైం కూడా పర్మిట్ చేయదు. పరాత్ పరతరే, శ్రేష్టమైనటువంటి వాటిలన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటిది. దేవి త్రిలోకీ మహాసౌందర్య అర్ణవ మంధనోజ్వల సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. 3 లోకాల్లో ఉండేటటువంటి సౌందర్యాన్నంతా ఒకచోట చేసి దాన్ని సారోభూతంగా చల్లజిలికినట్టుగా చిలికి తీస్తే ఏ సౌందర్యం అయితే అతీతమైనటువంటి సౌందర్యం వస్తుందో అటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి అమ్మ. అది స్త్రీ రూపమా, పురుష రూపమా, దేవుడికి ఏ రూపమా అనేటటువంటిది ఏ రూపము లేదు. సౌందర్య వర్ణోజ్వలం. అది ఎట్లా ఉంటుందంటే ఉజ్జద్భాను సహస్ర నూతన జప పుష్పప్రభం తేవపు. ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎర్రటి పచ్చటి కాంతులతో ఎట్లాగైతే ఉంటాడో అట్లాంటి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఏ రంగు ఉంటుందో ఆ రంగులో అమ్మవారి యొక్క శరీర కాంతి ఉంటుంది. నూతన జపాపుష్పం, దానిమ్మ పువ్వు. మనకు కాత దానిమ్మ వేరే, పూత దానిమ్మ వేరే ఉంటుంది. ఎరుపు రంగులో పచ్చటి రంగులో ఉంటుంది. అటువంటి కాంతిలో ఉండేటటువంటి నూతన జపాపుష్ప ప్రభం తేవపు స్వాంతేమే స్ఫురతు. స్వాంతం అంటే నా అంతరంగంలో స్ఫురించవమ్మ. జ్యోతిర్మయం వాంగ్మయం అంటే మొత్తం ప్రపంచమంతా 2 దైవశక్తులు. ఎన్ని శక్తులు చెప్పినా ఈ రెండిట్లోనే ఉంటాయి. ఒకటి జ్యోతి, వెలుగు. రెండవది వాక్కు. వెలుతురు లేకపోతే ప్రపంచం లేదు, వాక్కు లేకపోతే కూడా ప్రపంచం లేదు. ఈ రెండిట్లో నిండినటువంటి అమ్మ, నువ్వు నాకు స్ఫురించవమ్మ. అమ్మను మనం కోరుకోవాల్సింది ఏంటంటే స్ఫురించమని కోరుకోవాలి. ఆమె స్ఫురిస్తుందా లేదా ఆమె దయ అంతే. స్మరించడం మాత్రమే మన వంతు, స్ఫురించడం ఆమె వంతు. ఇట్లా ఆమె స్ఫురించడం కోసం చేసేటటువంటి సాధననే ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ, తపస్సు కానీ, దానికి ఏ పేరన్నా పెట్టండి. నిరంతరం అమ్మవారి యొక్క కరుణ కావాలని కోరుకోవడం మనం చేయవలసినటువంటి పని. మీ బహుముఖ జీవితంలో గొప్ప అనుభవంగా మిగిలిందేంది? అనుభవంగా అంటే నా జీవిత కాలంలో నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు 3. ఒకటి మొదలు మా నాన్నగారు. ఆయన జీవితాంతం నిరాడంబరంగా జీవించుడు. బతకడం కోసం డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు అనేటటువంటిది ఆయన నమ్మిన సిద్ధాంతం. డబ్బు బతకడానికి అవసరమే కానీ డబ్బు కోసమే బతకకూడదు అని ఆయన సిద్ధాంతం. అదొకటి బాగా ప్రభావితం చేసినటువంటి అంశం. ఇక ఆ 2వ అంశం వెదురుపాక గాడు గారు. అంటే లౌకిక జీవితంలో ఉన్నటువంటి నన్ను ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా ఇటువైపు తిప్పినటువంటి మహనీయుడు ఆయన. ఆయన చెప్పినటువంటి మార్గంలోనే ఇవాళ మనం దీన్ని అంతా ముందుకు సాగుతూ ఉన్నాం. 3వది నన్ను ప్రభావితం చేసింది మా ఇల్లు. నేను చదువుకోవడానికి కానీ, ఈ దేవాలయ దీని అభివృద్ధి విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో అన్ని వేళలా నాకు అందుబాటులో ఉంటూ, నేను ఏది అన్నా కూడా నాకు వ్యతిరేకంగా చెప్పకుండా, ఇంకా ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందనే సలహాలు ఇవ్వడమే తప్ప ఇది ఎందుకు చేద్దాము వద్దు అని ఎప్పుడు కూడా నన్ను ఆమె నిరుత్సాహపరచలేదు. ఈ 3 చాలా విశేషంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు దేవాలయ నిర్వహణ కోసం నేను పూనుకోవడమే. పూర్తిగా నా జీవన గమనాన్ని మార్చివేసింది సంతాన మల్లికార్జున స్వామి అనే చెప్పు. మీ జీవితంలో బాధాకరమైన సంఘటన ఏదైనా ఉంది? బాధాకరమైన సంఘటన అంటే 2 సందర్భాలు. ఒకటి, నా చదువు ఆగిపోయి వీడికి చదువు రాదు, వీడు శుంఠ, వీడు ఇంతే, వీడు బాగుపడడు అని మా కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. నేను ఒక్కడే కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మా అమ్మ నన్ను దగ్గర తీసుకునేది, ఎందుకు అందరితో మాటలు పడతావు, ఏదైనా చదువుకోవచ్చు కదా అని మా అమ్మ చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. బాగా బాధపడ్డది. నేను చదువుకు దూరమైనాను అనేటటువంటి విషయం కలిగినప్పుడు చాలా బాధ కలిగింది. అదొక సందర్భం. రెండవది ఏంటంటే నేను కొంతకాలం హాస్పిటల్లో కూడా పనిచేసిన, మీకు తెలియదు, అది స్వర్ణ వెంకటేశ్వరరావు ఒక డాక్టర్ ఉండే, ఆయన దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో నాకు ఇప్పుడున్న సంతానం కంటే ముందు ఒక ప్రిమేచ్యూర్ బేబీ పుట్టింది. ప్రిమేచ్యూర్ బేబీ పుట్టిన తర్వాత ఆమెను ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకొని పోవాలి, ఇంక్యుబేటర్లో పెట్టాలన్నారు. అప్పటికి ఇంకా సిద్దిపేటలో ఇంక్యుబేటర్లు అవి లేవు. 84, 85లో ఇంక్యుబేటర్లు రాలే ఇంకా అప్పటికి. తీసుకొని పోవాలి అంటే హైదరాబాద్ తీసుకొని పోవడానికి 300 రూపాయలు కార్కి కావాలి. నాకు దగ్గర 300 రూపాయలు లేవు. సిద్దిపేటలో చాలామంది మిత్రులను అడిగినా నాకు ఆ 300 రూపాయలు పుట్టకపోతే అప్పుడు ఆ పాపను తీసుకొని మరపడగకు వచ్చి, మరపడగలో చీకోటి వైకుంఠం అని ఆయన ఉంటాడు, ఇప్పుడు సిద్దిపేటలో ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి పోయి వైకుంఠం సెట్ నాకు ఒక 300 రూపాయలు కావాలి, ఇట్లా హైదరాబాద్ పోయిన అంటే పాపం ఇచ్చిండు ఆయన వెంటనే. నేను 300 అయితే బహుశా ఇంక ఎక్కువనే ఇచ్చినట్టున్నాడు. అవి తీసుకొని హైదరాబాద్ తీసుకొని పోయినాం. కానీ మేము ఇట్లా నీలోఫర్ హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నాం, పాప చనిపోయింది. ఆ సందర్భంగా చాలా అంటే చెప్పరానంత వేదన కలిగింది.
అంటే నా యొక్క అసమర్థత వల్ల, నా యొక్క డబ్బు లేని తరం వల్ల, నా యొక్క పేదరికం వల్ల నేను పాపను కోల్పోవలసి వచ్చింది కదా అని చెప్పేసి బాధ కలిగింది. అంటే మా కుటుంబం లేని కుటుంబం కాదు, మా అన్నప్పటికే ఉద్యోగం చేస్తున్నాడు, మా నాన్నగారు కూడా అంతో ఇంతో సంపాదించుకునేవాడు. కానీ ఎందుకో ఏమో వాళ్ళు సహకరించలేదు ఆ సందర్భంలో, మన విధి రాత అంతే, దానికి అంతకంటే ఎక్కువ మార్గం లేదు. ఈ 2 సందర్భాలు చాలా బాధపడ్డా. నేను చాలా సంతోషపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. బాధపడ్డ సందర్భాన్ని సంతోషపడ్డ సందర్భాలే. నేను జూనియర్ లెక్చరర్కి అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూకి పోయినప్పుడు 1:7 పిలిచినారు. మొదటి నుంచి పిలవనా, లాస్ట్ నుంచి పిలుచుకుంటూ వచ్చిన వాళ్ళు. నా ముందు పోయినటువంటి వాళ్ళందరూ సహజంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, వెళ్ళిన వాళ్ళని అడుగుతుంటాం ఏం అడిగింది అని చెప్పి. అవును, సాధారణంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడో రిమోట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం చెప్పలేము అని అంతా వాళ్ళు విసుగుట్టు వచ్చేసారు. లాస్ట్కు నేను పోయేటప్పుడు కొంచెం భయమైంది నాకు. ఉద్యోగం రాదనే భయం కాదు, కానీ అవమానపడి బయటకు రావాల్సి వస్తుందేమో అనేటటువంటి భయంతో లోపల పెట్టేటప్పుడు ఒకటే నమస్కారం చేసిన, అమ్మ నాకు ఈ ఉద్యోగం వచ్చినా సరే రాకున్నా సరే, కానీ ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను అని చెప్పేటటువంటి పరిస్థితి నాకు రావద్దు. దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినా. ఎస్వి రామారావు గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఉండేవాడు. ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే, పాల్కురికి సోమనాథుని యొక్క పద్యం చదివి క్లాస్లో ఎట్లా చెప్తావో చెప్పమన్నాడు ఇంటర్వ్యూ కంటే ముందు. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు కొద్దిగా తెలంగాణ వచ్చిన తర్వాత పాల్కురికి సోమనాథ్ గురించి ప్రచారం వచ్చింది, కానీ అప్పట్లో 1వ తరగతి నుంచి MA తెలుగు దాకా పాల్కురికి సోమనాథ పద్యం ఎక్కడా మనం చదవాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. లేదు సిలబస్లో ఎక్కడ ఉండేది కాదు. అయితే ఏమైందంటే, దీంట్లో విచిత్రంగా తాండూరులో ప్రాంత మహాసభలు జరిగినాయి ఒకసారి. అక్కడ పాల్కురికి సోమనాథుని ఈ శివకవిత్రయం మీద మాట్లాడమన్నారు నన్ను. శివకవిత్రయం మీద మాట్లాడమంటే కనీసం ఒక్క పద్యం అన్న చదవాలి కదా అని చెప్పేసి ఇమ్లీబన్ బస్ స్టేషన్లో ఒక పుస్తకం పాల్కురికి సోమనాథుని యొక్క వృషాభిధి శతకం దొరికితే అది తీసుకుని ఒక్క పద్యం బట్టి కొట్టాను. శ్రీ గురు లింగమూర్తి సువిశేష మహోజ్వల కీర్తి పాఠితాభ్యాగిత సంస్కృతార్తి కవి గాయక పండిత చక్రవర్తి, ఇంకేదో పద్యం ఉంది, బసవా 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 వృషాధిప అన్నది. ఆ పద్యం చదువుకొని అక్కడ సభలో చదివిన. ఇది దాదాపు 86లోనో 87లోనో జరిగింది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయింది 2001లో. విచిత్రం ఏమిటంటే, నేను చాక్ పీస్ తీసుకొని అక్కడ ఉన్న బోర్డు దగ్గర పెట్టేప్పటికి ఈ పద్యం వ్యాధికి వచ్చింది నాకు. ఈ పద్యం చదివేసిన అప్పటి వరకు నాకంటే ముందున్న 6గురిని వాళ్ళు అడిగిన పద్యం ఎవరు చదవలేదు, ఆన్సర్ చెప్పలేదు. చెప్పిస్తాను. నేను పద్యం చదివి రాస్తూ ఉన్న రండి శర్మ గారు, పర్లేదు రండి కూర్చోండి మీరు అని పాఠం చెప్పనేలే. కూర్చోత ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా జవాబు చెప్పి నేను చాలా సంతృప్తికరంగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన. నాకు చాలా ఆనందం కలిగింది. ఒకే ఒక్క పోస్ట్ ఉండి ఆ ఒక్క పోస్ట్ నాకు రావడం అనేటటువంటి జీవితంలో అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి. నేను అంతకుముందే ఒకసారి గ్రూప్ 1 ఉద్యోగం వస్తే కోల్పోయింది. నాకు అనిపించింది మా నాన్నగారి యొక్క ఆశీస్సులు, దైవ బలం, నేను ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించేది ఉంది కాబట్టి స్వామికి నేను నమస్కారం చేసుకున్నాను కనుక ఈ రకంగా నాకు ప్రసాదించినారు అని అనిపించింది. అది చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భం. ఇదండి చెప్పల హరినాథ్ శర్మ గారి జీవితం, వారి జీవితానుభవాలు, వారు నిర్వహిస్తున్న దేవాలయ అనుభవాలు, వారి బహుముఖ జీవితంలో అనుభవాలు అన్నీ మనకు మీ ముందుంచాం. త్వరలో మరో ప్రముఖుడితో మీ ముందుకు రానున్నాం. ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చిన సహకారానికి.